చేస్తాను. ఆ రిజల్ట్ కూడా షేర్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చినా అలా మీరు హ్యాండిల్ చేయండి సార్. వాళ్ళకి నేను కోర్స్ ఇస్తాను. ఫస్ట్ మా ఒక రిజల్ట్ షేర్ చేస్తాను. మా ఇంట్లో మా ఫ్యామిలీలో వచ్చిన రిజల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వన్ సెకండ్. మా ఇంట్లో రిజల్ట్ వచ్చేసి మమ్మీకి ఆల్మోస్ట్ షుగర్ ఉంది సార్. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ మమ్మీకి షుగర్ ఉంది. అయితే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది ఆల్మోస్ట్ మమ్మీ వచ్చేసి. అయితే ఈ ప్రోడక్ట్ నాకు ఇంట్రడ్యూస్ జైపాల్ సార్ జనవరి 12, 2024 ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే డబుల్ కిట్ మనకి 12,000లో ఉండే అప్పుడు తీసుకునే ప్రోడక్ట్. తీసుకొని ఒక 8 మంత్స్ వాడడం ద్వారా మమ్మీకి ఒక 500 ఉన్న షుగర్ స్లోగా 8 మంత్స్‌లో 150, 200 గట్లా నార్మల్ అయిపోయిందంట షుగరు. దాని తర్వాత మా డ్యాడీకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్ నుంచి ఫుల్ బ్యాక్ పెయిన్ ఇంకా మోకాళ్ళ నొప్పి ఉండే అనమాట. డ్యాడీ కూడా అది ఒక వాడడం ఒక 15, 20 డేస్‌లో ఆ పెయిన్ కూడా ఫుల్ రిలీఫ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా డ్యాడీ మార్నింగ్, ఈవినింగ్ అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మళ్ళీ నైట్ వచ్చేసి మధ్యాహ్నం అసలు ఏం అంటే లంచ్ అలా ఏం చేయకుండా అనమాట. ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే తీసుకొని వాడుతున్నామో మా డ్యాడీ కూడా అప్పటి నుంచి ఫుల్ ఆకలి అనేది ఎక్కువైపోయిందంట. మంచిగా డ్యాడీకి అదొకటి బాగా మంచి బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇంకా మోకాళ్ళ నొప్పి గాని తగ్గింది. దాని తరువాత ఇట్లా చాలా మందికి ఆల్మోస్ట్ విత్ టీమ్ హెల్ప్ మహేష్ సార్, శ్రీనివాస్ సార్, రవి సార్, సంగారెడ్డి ప్రశాంత్ సార్, వికారాబాద్ ప్రమోద్ సార్. ఆల్మోస్ట్ ఈ టీమ్ హెల్త్‌గా మా మమ్మీ లాంటి వాళ్ళు ఎంతోమంది చాలా మంది సఫర్ అవుతుర్రు. వాళ్ళకి ఎందుకు ఈ ప్రొడక్ట్ ఇవ్వద్దు అని నాకు ఒక జైపాల్ సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ జైపాల్ సార్, అశ్విన్ సార్. ఈ టీమ్ మా ఒక టీమ్ త్రూ ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 3000 మెంబర్స్‌కి ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది నా ఒక పర్సనల్ మా ఫ్యామిలీ యొక్క రిజల్ట్. యెస్. థాంక్ యూ సార్. ఇంకా మీ యొక్క రిజల్ట్ మీరు చెప్పాలనుకుంటే మీ యొక్క మీరు హ్యాండ్ రైజ్ చేయండి. విత్ ప్రాపర్ డ్రెస్ కోడ్‌తో ఉండండి. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి వీడియో ఆన్ చేసి మీ యొక్క రిజల్ట్ టెస్టిమోనీ షేర్ చేయండి సార్. ఓకేనా? థాంక్ యూ. బ్యాక్. సార్ ఇంకా మీకే 4 ప్రోడక్ట్‌లు వాడుతున్నాను ప్రెజెంట్‌లీ. 4 ప్రోడక్ట్‌లు వాడుతున్నాను. ఒకటేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ కోసం తీసుకున్నాను. అమ్మకు టోటల్‌గా బాడీ పెయిన్స్ ఉంటుండే. అమ్మ ఏందంటే సార్ నెలకు ఓకే. వాయిస్ క్లియర్ లేదా సార్? క్లియర్ క్లియర్ ఉందా సార్. సార్ వాయిస్? అయితే అమ్మ కోసం ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జైపాల్ సార్, మహేష్ సార్ ఇద్దరు కలిసి నాకు ప్రోడక్ట్ ఇచ్చారు. అమ్మకు ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తుంటే ప్రాబ్లమ్ ఉందంటే వాళ్ళు బాడీ పెయిన్స్ బాగున్నాయి. నెలకు 4 ఇంజెక్షన్లు తీసుకుంటాం అమ్మ ఖచ్చితంగా. 4 యెస్ ఇంజెక్షన్లు సార్. తీసుకొని కంపల్సరీ ఏం చేస్తుండే కంపల్సరీ అమ్మ 4 ఇంజెక్షన్లు తీసుకుంటుంటే టాబ్లెట్ వేసుకున్న దాకా నాకు తగ్గింది అనే భ్రమలు తగ్గలేదు అనుకునే ఉంటుండే అనమాట. నాకు గోళ్ళు వేసుకుంటేనే తగ్గుతుంది అనే ఫీలింగ్ లో ఉంటుండే. ఎప్పుడైతే యెస్ ఈ సార్. ప్రోడక్ట్ అమ్మకి ఇచ్చినామో అమ్మకి ఇచ్చినాక విత్ నాకు 1-2 అవర్స్ లో రిజల్ట్ వచ్చింది. అమ్మకు బాగా దెబ్బ తగిలింది, చేయి వాసిపోయిండే. అయితే 2 అవర్స్ లో ఓకే. రిజల్ట్ రావడం ద్వారా నాకు ఏమైందంటే పక్కనే అమ్మ వేరే కూర్చుంది పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఫస్ట్ సేల్ 1 అవర్ లో వచ్చింది సార్. నాకు అమ్మ తీసుకున్నాక 1 అవర్ లోనే ఓహ్! నాకు సేల్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు. అయ్యో ఇంత తొందరగా నయమైంది, చాలా బాగుంది ప్రోడక్ట్ అని షుగర్ కోసం వాళ్ళు తీసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రోడక్ట్ సేల్ అవుతుందా అని అనుకున్నప్పుడు ఏంటంటే బిజినెస్ కోసం రాలేను, హెల్త్ కోసం వచ్చినాను. అయితే అమ్మకి ఏదో బాగా యెస్ సార్. అనిపించింది. ఇప్పుడు బాడీ పెయిన్స్ ఏం లేవు. అమ్మ ఇంజక్షన్ టోటల్ కంప్లీట్ ఇంజక్షన్ బంద్ చేసింది, టాబ్లెట్ బంద్ చేసింది, కంప్లీట్ గా ప్రోడక్ట్ వాడుకుంటే చాలా బాగుంది. దాంతో పాటు మా ఇంట్లో మా వైఫ్ కు ప్రాబ్లం నిద్ర సమస్య ఉండే, ఆమెకు గ్యాస్ ట్రబుల్ చాలా బాగుండే. ఆమెకు ఆ గ్యాస్ ట్రబుల్ కూడా క్లియర్ అయిపోయింది. దాంతో పాటు మా అక్క వాళ్ళకి ఇచ్చాను, మా రిలేషన్ చాలా మందికి ఇచ్చాను, బాగుంది. దాని తర్వాత నేను ఎందుకు బిజినెస్ చేయొద్దు దీంతో పాటు, ఎందుకంటే చాలా మందికి మా ఇంట్లోనే తక్కువైంది అని చెప్పేసి నేను కూడా ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇప్పుడు నేను 1.5 1 ఇయర్ దాటిపోయింది. ఇప్పటి వరకు ఒక యెస్ సార్. 900 మెంబర్స్ పైన ఇచ్చాను. దాంట్లో కూడా రీసెంట్ ఒక మంచి వావ్! మిరాకిల్ సూపర్. రిజల్ట్ వచ్చింది సార్. మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే మనము ఇక్కడ మహబూబ్నగర్ వెళ్ళాం సార్. మహబూబ్నగర్ దగ్గర మరికల్ అని ఉంటది. మరికల్ దగ్గర ఒక అతను ఏంటంటే అతను ఎటువంటి అలవాటు లేదు, ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉంటది. అయితే ఆయన ఏంటంటే టాబ్లెట్, యెస్ సార్. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ రోజు ఒక 1 రూపీ టాబ్లెట్ కొనుక్కొని వేసుకోవడం జరిగింది. ఆయన టాబ్లెట్ రెగ్యులర్ గా అదే టాబ్లెట్ యెస్ సార్. వాడిండు. రెగ్యులర్ గా టాబ్లెట్ వాడుతూ ఏమైందంటే ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది. 2 కిడ్నీలు క్రియాటిన్ మొత్తం యెస్ సార్. పెరిగిపోయింది టోటల్ గా. క్రియాటిన్ ఇంచుమించు 3.6 వచ్చేసింది. 3.6 క్రియాటిన్ వచ్చేసింది. డాక్టర్లు ఏమన్నారంటే ఇక కష్టం, ఇంటి దగ్గరనే ఉంచండి, మీరు డయాలసిస్ కి స్టేజ్ దగ్గరకు వచ్చింది, తీసుకురండి అని చెప్పేసి టాబ్లెట్ రాయడం జరిగింది. ఆయన కాళ్ళు వాసినాయి, బట్ ఆయన బాడీ చాలా వాపులు వచ్చేసినాయి. ఇక ఆయన పైనకి లేవలే స్థితిలో ఉండు. ఆయన బయట మంచం పైన వేసేసారు. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు కూడా ఏం చేశారంటే ఆయనను, నువ్వు తీసుకోతావా దవాఖానకు, నేను తీసుకోతున్నాను, వాళ్ళకు కూడా ఇద్దరి మధ్యలో
చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. అలాంటి ప్రాబ్లమ్ అయినా నేను పోయి ఖచ్చితంగా ప్రోడక్ట్ ఇచ్చేసి ఏం చెప్పిన అంటే ఇది వాడండి 100% తగ్గుతుంది అంటే, నేను ఎన్నో దావకాలు తిరిగినా నాకు తగ్గుతుందా లేదా అని కూడా ఆయన చాలా డైలమాలు ఉండే. తీసుకోండి సార్, తగ్గకపోతే నేను ఉన్నానని ఖచ్చితంగా ధైర్యం చెప్పి ఇచ్చేసి వచ్చాను. ఆయన వాడి 1.5 మంత్లో 145 డేస్లో కంప్లీట్గా ఆయన క్రియేటిన్ వచ్చేసి 1కి వచ్చేసింది సార్. క్రియేటిన్ 2.6 3 తగ్గింది. నుంచి 1కి వచ్చిందా సార్? 3.6 నుంచి 1కి ఓకే. వచ్చింది. వాళ్ళ సూపర్. అబ్బాయి సూపర్ ఎంత సార్. ఆనందం, వాళ్ళ అబ్బాయి ఎంత ఆనందం అంటే అసలు నాకు మా నాన్న బాగా అవడము, ఇట్లా లేవడము, ఇంత మిరాకిల్ ఇచ్చిన ఈ ప్రోడక్ట్. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అంటే నా మందులు పనిచేసినాయి అని చెప్పిండట. ఆయన అన్నాడంట ఇన్ని రోజులు నీ మందులు వాడితే తక్కువ కాలేదు, ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గిందని చెప్పేసి డాక్టర్ కూడా ఏంటంటే మందులు కంప్లీట్ గా బంద్ చేసినట్టే. నేను కూడా చెప్పిన మందులు వాడండి ఇంకా కూడా ఇంకా బాగుంటుంది, దాంతోపాటు ఇది వాడని అని చెప్పిన సజెషన్ చేసినాను. అతను ఏం చేసిండంటే మా నాన్నకి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, ఇటువంటి డాక్టర్లే చేతులు ఎత్తేసిన టైంలో ఇంత మంచి ప్రోడక్ట్ పనిచేసిందని చెప్పేసి కంప్లీట్గా ఆయన ఇప్పుడు దగ్గరుండి సార్ మనం మినిమం డైలీ 2-3 సేల్స్ చేసుకొస్తాడు. ఆయన మంచి బిజినెస్ ఉంది పెద్దది. ఆయన దాంతోపాటు నేను ఎందుకు అందక ఆరోగ్యం ఇవ్వద్దని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి ఆయన సొంతంగా వాళ్ళ రిలేషన్లకు మొత్తం ప్రోడక్ట్లు ఇస్తున్నాడు. ఎవరికి ఆరోగ్య సమస్య ఉందని ఇస్తున్నాడు. ఇంకా ఆయనతో పాటు సేమ్ ఇంకో మొన్న రీసెంట్ కూడా 4 ఉంది ఇక క్రియాటిన్, అలాంటి వారు కూడా ఇచ్చిన. వీళ్ళకి ఇచ్చిన కదా ధైర్యంతో 4 ఉన్న వాళ్ళకి వచ్చింది, వాళ్ళకు కూడా రిజల్ట్ బాగానే వస్తుందంట. అది కూడా 2 వీడియోస్ తీసుకొచ్చి నేను షేర్ చేస్తాను సార్. దాంతో పాటు నేను ఎంతమంది పక్షవాతం పేషెంట్కి ఇచ్చాను, షుగర్ అయితే లెక్కలేనంత మందికి షుగర్ పేషెంట్లకు ఇచ్చాను. అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇట్లాంటి సంజీవన్ లాంటి ప్రోడక్ట్ మనకు సాగర్ జోస్ సార్ అందించినందుకు సార్కి మనం పాదాభివందనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ ఎక్కడ కూడా లేదు సార్. ఎక్కడ వెళ్ళినా కానీ మనకి ఎంత అద్భుతమైన నాకు ఎనర్జీ వస్తుందంటే, ఇంత మంచి అందరికీ ఆరోగ్యం నయమవుతుంది. దాంతో పాటు ఇంత ఆశీర్వాదాలు కూడా వస్తున్నాయి. నాకు పోతే ఏంటంటే నాకు ఒక డాక్టర్ లాగానే చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే డాక్టర్ వచ్చిందంటే సమాధానం చేస్తున్నారు. అక్కడ వెళ్తే మనకు అంత మంచి రెస్పాన్స్ ఉంది. నేను ఇంతవరకు ఎన్నో జాబులు చేశాను, ఎక్కడ ఏదేదో చేసినా కానీ మనకు ఎటువంటి మర్యాద కూడా ఎక్కడ లేకుండా సార్ అంత మంచి బాగుంది. దానికోసమే నేను కూడా మన రీసెంట్ గా మన సార్ కూడా ఏర్పాటు జరిగింది, మన వెంకటరావు సార్. ఏంటంటే రాత్రి పగలు రాత్రి పగలు అనకుండా వర్క్ చేయండి, మీకు సక్సెస్ అనేది మీకు వస్తుందని చెప్పారు. దానికోసమే నేను రెగ్యులర్ గా ఇప్పుడు ఇంకా ఎంత వర్క్ ఉన్నా కానీ కంప్లీట్ గా దీనికి ఎఫర్ట్ పెట్టేసి రెగ్యులర్ గా పనిచేయడం జరుగుతుంది సార్. ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన సాగర్ సార్ కి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు కూడా ఇట్లాంటి అవకాశం ఇచ్చారు సాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యెస్. రియల్లీ గ్రేట్. వండర్‌ఫుల్ రిజల్ట్స్ సార్. వండర్‌ఫుల్ టెస్టిమనీ. ఎక్సలెంట్. గ్రేట్. సూపర్. ఎందుకంటే ఆయన రియల్లీ అందుబాటులో లేడు, లేకపోతే ఆయనతోనే మాట్లాడేస్తుండే. ఎస్. యెస్. రియల్లీ సార్ మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని వెయిట్ చేస్తున్నారు. ఏదో మెడిసిన్ కోసం రియల్లీ వితౌట్ ఎనీ మెడిసిన్ టాబ్లెట్స్ లేకుండా ఎక్సలెంట్‌గా మన ఎస్. ప్రొడక్ట్ నేచురల్ మ్యాగ్నెట్ థెరపీ కాబట్టి అన్ని ఎక్సలెంట్‌గా పనిచేస్తూ అందరికి హెల్ప్ చేస్తుర్రు. రియల్లీ ఇంకా గ్రేట్. విఘ్నేష్ సార్ ఉన్నారు. వండర్‌ఫుల్ టెస్టిమనీ సార్. సూపర్ సార్. మనకి ఎక్సలెంట్. కొత్త ముగ్గురు ఉన్నారు. ఇంకా ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం సార్ మేము ఇంకా. మార్నింగ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ నెక్స్ట్ ప్రవీణ్ సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ నా పేరు వచ్చి అంజుమ్. నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. Yes, madam. మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ కి యూస్ చేసినాము తీసుకొని. Yes, madam. మా మదర్ కి కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. తను Okay. చాలా బాగా ఇదైపోయింది. మళ్ళీ తను ఈ మధ్యలోనే ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. ఆ తర్వాత మా ఫాదర్ యూస్ చేస్తున్నారు. మా ఫాదర్ అసలు నడవలేకపోతున్నారు, పని చేసుకోలేకపోతా ఉండేవారు. ఇప్పుడు Yes. ఈ బయోటేరియం ప్రోడక్ట్ యూస్ చేస్తా అన్నప్పటి నుంచి మా ఫాదర్ చాలా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ లేచి చాలా బాగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు సార్. ఇంకా నేను కూడా తీసుకొని ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నేను ఒక 1 month నుంచి యూస్ చేస్తా ఉన్నాను. నాకు థైరాయిడ్ మొత్తం కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది సార్. ఇంకా నాట్ ఇన్ యూజ్ ఫర్ టాబ్లెట్స్. ఇంకా Yes, మేడం yes. కూడా ఏం యూజ్ చేశారు మేడం మీరు అని చెప్తే, మేడం నేను ఇలాగా అని చెప్తే ఆ మేడం కూడా తీసుకున్నారు ప్రోడక్ట్. అవునా, ఇంత బాగా జరుగుతుందా, ఎక్కడ ఏమి అని అన్నీ అడిగారు. నేను
క్లారిటీగా మేడంకి ఇచ్చేసి డెమో చేసి చూపించాను నేను. అంతా చేసి చూపించేసరికి మేడము అప్పటికప్పుడు ఒక 2 కిట్స్ డబల్ కిట్ తీసుకున్నారు సార్. మేడం ఫర్ హ్యాపీనెస్ చూస్తున్నారు. చూసి మేము కూడా హ్యాపీ అయిపోయినాము ఫస్ట్ డేనే మేము. ఇంకా అందరము ఇలాగే చేసినాం సార్. ఇంకా మా అంకుల్ కూడా ఇలాగే ఉండేవారు. తనకి చాలా బ్యాక్ పెయిన్ అంతా ఉండేది ఫర్ 4 years నుంచి. తను కూడా క్యూర్ అయిపోయినాడు సార్. దట్స్ ఇట్ సార్. సూపర్ మేడం. అంతా చాలా బాగుంది సార్. రియల్లీ మేడం ఎక్సలెంట్. ప్రొడక్ట్ వర్కింగ్ ఎక్సలెంట్. జస్ట్ మనం వాడాలి అంతే. ప్రాపర్గా వాడితే ఎక్సలెంట్ రిజల్ట్. ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనమాట 100%. మన ప్రోడక్ట్ వచ్చేసి రూట్ కేసెస్ ఆఫ్ ఎనీ డిసీజ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్. ఆ రెండు మనకి సరిగ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా రాదనమాట. ఈ రెండు ప్రాపర్గా ఉంటే మనకు ఉన్న రెండు ప్రాపర్గా ఉంటే మనకి ఎక్సలెంట్ మన బాడీ ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఎస్. నెక్స్ట్ వచ్చేసి వెంకన్న సార్. మీకు అడ్మిట్ వచ్చింది చూడండి సార్. వెంకన్న సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్. నా పేరు మల్లాది వెంకన్న అండి, మాది మందలపల్లి. ఎస్ సార్. ఒక 2 months బ్యాక్ మా మరదలకి కిట్ ఇచ్చామండి. ఓకే. ఆమెకి 2000 సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు కీళ్ళవాతం వచ్చిందండి. ఓకే. ఆ కీళ్ళవాతానికి ఎప్పుడు వచ్చినా కూడా బాగా హెవీగా ఉండేది ఆవిడకి. ఓకే. టెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేస్తే నీకు కీళ్ళవాతం ఉందమ్మా, నువ్వు ఖచ్చితంగా మెడిసిన్ తగ్గిపోయేదాకా వాడాలా అన్నారు. ఓకే. 4 సంవత్సరాలు కంటిన్యూగా వాడిందండి. ఆ మెడిసిన్ వాడినప్పుడే తగ్గుతుంది ఆవిడకి. ఓకే. తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది. సర్లే అని మన కిట్ ఇచ్చామండి. కిట్ ఇచ్చినాక నేను మర్చిపోయాను. 2 నెలల తర్వాత మళ్ళీ అడిగాను ఆ అమ్మాయిని, అదే రత్నకుమారి నీకు ఎట్లా ఉంది ఇప్పుడు కిట్ వాడినవిగా అంటే, నాకు నొప్పులు మొత్తం తగ్గిపోయినాయి బావా, మంచి కిట్ ఇచ్చు బావా అని ఆ అమ్మాయి రిజల్ట్ చెప్పిందండి. ఎస్, సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది సార్. మనం వాడాలి అని నమ్మి వాడాలి అంతే. అవును సార్. సో నమ్మకంగా తీసుకొని నమ్మకంగా వాడాలి. ఎన్నో ట్రై చేసాం కదా, జస్ట్ నమ్మకంగా మనం బిలీవ్ చేసి వాడితే 100% రిజల్ట్. అవును సార్. సూపర్ సార్, సూపర్ వెంకన్న సార్, సూపర్. ఆల్ ద బెస్ట్. ప్రాపర్ గా వాడండి. ఇంకా మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయాలి మనం. చేద్దాం సార్, ఖచ్చితంగా చేద్దాం సార్. 100%. ఎంతో మంది ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. 100% వాళ్ళకి కిట్ ఇవ్వాల్సిందే. 100% అందరికి రిజల్ట్ వస్తుంది. మెరుగా మంచిగా వాడండి. అందరూ హెల్తీగా ఉండాలి. ఎస్, సూపర్, ఎక్సలెంట్ సార్. నేను 4 కిట్లు తీసుకున్నా సార్. వావ్, సూపర్, ఎక్సలెంట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ వి సంజన గౌడ్ ఆర్ఎస్టీ. సంజన మేడం ప్లీజ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. సంజన మేడం వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ కోసం ఫీల్డ్ లో నుంచి స్పీడ్ గా వచ్చేసిన బస్ దొరకలేదు, వచ్చేసిన సార్ ఇప్పుడే. స్టార్ట్ చేసేసరికి రవి సార్ మాట్లాడుతుండే. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దాంట్లో బెస్ట్ రిజల్ట్ అంటే చాలా మందికి అందరికి ఇచ్చినాను. బెస్ట్ రిజల్ట్ ఒకటి చెప్తాను సార్. యాక్చువల్లీ ఒకటి వచ్చేసింది. యాక్చువల్లీ రవి సార్ ఒకటి చెప్పేసింది, ఇంకోటి నేను చెప్తాను. అయితే రీసెంట్లీ సిటీలో ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చినాను సార్. 6 months బ్యాక్ అయింది ఇది. అయితే ఆమెకు 16 years నుంచి డైలీ ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోకపోతే పడుకునేది కాదు. 16 years. అయితే ఆమెకంటే 3 పిల్లలు, ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక్క అబ్బాయి పుట్టిండు. 3 years లో డెత్ అయిపోయింది అబ్బాయి. ఆమె డిప్రెషన్ లోకి పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళని సిచ్యువేషన్. అంటే ఇంకా ఆమె అదే డిప్రెషన్ లో ఉంది. టాబ్లెట్ వేసుకుంటే గానీ నిద్రపోని ఆమె, టాబ్లెట్ వేసుకుంటే గానీ ఆమె ఈ లోకంలో ఉండేది కాదు. అంటే మన సర్వరింగ్ లో ఉండేదే కాదు. ఆమె మైండ్ సెట్ ఎప్పుడు అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ఎప్పుడు ఏమైతుందో అనే ఇంటెన్షన్ తోటి ఉంటుండే.
అట్లాంటిది వాళ్ళ హస్బెండ్ ఇంకోటి డాక్టర్, వాళ్ళ హస్బెండే డాక్టర్ నిమ్స్ హాస్పిటల్లో. అయితే పోయి ప్రోడక్ట్ ఇచ్చిన సార్, నేను ఇచ్చిన తర్వాత జస్ట్ మన ప్రోడక్ట్ గురించి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ చేయలేను. మీ వైఫ్ కి స్లీపింగ్ టాబ్లెట్ వేస్తారు కదా, అది అవసరం లేకుండా ఉంటది, దీనిపైన పడుకోమనండి, అంతకు మించి వేరేది ఏం అవసరం లేదంటే, ఆమె 16 years నుంచి పక్క ఊరుగునే వెళ్ళేది కాదంట సార్. ఎందుకంటే ఆ ఫేస్, ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ హస్బెండ్ ఫేస్ చూడండి, ఆమె గడిబిడి అయిపోతున్నానంట, ఏ టైంలో ఏం చేసుకుంటుందో అనే ఇంటెన్షన్ తోటి ఉంటున్నారంట. అట్లాంటిది ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 4 days లో ఆమె టాబ్లెట్ కూడా బంద్ చేసింది, స్లీపింగ్ టాబ్లెట్. ఇప్పుడు మళ్ళీ ఆమె అసలు ఊరుగునే వెళ్ళిపోతుందంట. వాళ్ళ హస్బెండ్ మిరాకిల్ రిజల్ట్ సార్. నిన్న కాల్ చేసి అసలు హ్యాట్సప్ అంటే ఎంత అంటే వాళ్ళ ఫేస్ లో కాదు సార్, అసలు వాళ్ళ మాటలతోటి ఎంత ఏడుస్తూ చెప్తున్నారు సార్. అంత మంచి రిజల్ట్ సార్ అది. నేను నా లైఫ్ లో నేను అంత మంచి రిజల్ట్ తెస్తా అని, నేను ఒక డాక్టర్ కంటే ఎక్కువ అని నేను నిన్ననే ఫీల్ అయినాను సార్. నేను అంటే వాళ్ళ ఫీలింగ్ తోటి చెప్తుంటారు కదా సార్ రిజల్ట్, అది తట్టుకోలేను. అంటే ఎందుకంటే 16 years నుంచి టాబ్లెట్ వేసుకున్న ఆమె 4 days లో బంద్ చేసింది. కంటిన్యూ ఇమీడియట్లీ బంద్ చేయొద్దండి సార్, కొంచెం గ్యాప్ ఇచ్చి యూజ్ చేయండి అంటే, ఇప్పుడు 6 months అవుతుంది సార్ ప్రోడక్ట్ ఇచ్చి. టోటల్ గా టాబ్లెటే బంద్ చేసిరంట, టోటల్ గా. సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్. మిరాకిల్ రిజల్ట్ సార్. అది నాకు హార్ట్ టచ్ అయినట్టుంది సార్. ఎందుకంటే చాలా మట్టుకు వాళ్ళు 16 years నుంచి వేసుకున్న టాబ్లెట్ ఇన్ని ఏండ్లలో నేను ఒక 6 months లో అవి కూడా క్లియర్ చేసినానంటే, నాకు దేవుడిచ్చిన వరం లాగా ఈ బయోటోరియం ప్రోడక్ట్ నాకు అందడం, అందులోనూ నేను వేరే వాళ్ళకు హెల్త్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నేను ఒక MBBS కంటే ఎక్కువ నేను ఫీల్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రియల్లీ ఎక్సలెంట్ మేడం, సంజన మేడం, రియల్లీ ఎక్సలెంట్. మీరు చాలా మందికి Yes, sir. హెల్ప్ చేస్తారు. మీ హెల్ప్ చాలా మందికి కావాలి, ఎందుకంటే ఎంతో మంది ప్రాబ్లమ్స్ తోని సఫర్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా అంటే మెడిసిన్స్ తీసుకొని చాలా సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు, మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి. మళ్ళీ మీరు రిజల్ట్ గా చెప్తారు. అసలు 16 years ఉన్న ప్రాబ్లం కూడా విత్ ఇన్ 6 months వాళ్ళు మెడిసిన్ కూడా తగ్గించారు. వాళ్ళు 6 years నుంచి చాలా మంది నిద్రపోకుండా ఉన్నారు కూడా, ఈ మ్యాటర్స్ పైన పడుకోవడం ద్వారా వాళ్ళకి మంచి నిద్ర వస్తుందంటే దానికి కారణం రియల్లీ ఎక్సలెంట్. సాగర్ సార్ కి హ్యాండ్స్ ఆఫ్, రియల్ ఎక్సలెంట్ మేడం. నిజమే సార్. అంటే ఆ ఎక్సైటింగ్ నా మామూలుగా ఉండదు సార్. వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ఫీలింగ్ అంటే అదొక బాధ, ఇంకొకటి ఏంటంటే సంతోషం, రెండు కలిసి ఏ విధంగా ఉంటుందో సార్. ఆ ఫీల్ తోటి చెప్తుంటే నిన్ను దేవుని కంటే ఎక్కువ చూస్తున్నాం అమ్మ, నువ్వు ఇవ్వకపోయింటే ఈ రోజు మేము మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళే వాళ్ళము. అట్లాంటిది మాకు దేవుడిచ్చిన వరం లాగా మీ ప్రోడక్ట్కి వెళ్ళి ఇంతగానో అంటే, వాళ్ళు 6 months నుంచి ఎవరికి కూడా రిఫర్ చేయలేరు సార్. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే, మాకు మాత్రం తగ్గితే చాలు మేము. ఎందుకంటే ఆ 4 గోడల మధ్యలో కోట్ల ఆస్తి ఉంది, అది అనుభవించలేకపోతుండ్రు. వాళ్ళకి ఆస్తి లేదని కాదు, కోట్ల ఆస్తి, ముగ్గురు ఆడపిల్లలు, మంచి సాఫ్ట్వేర్స్, మంచి అన్ని ఉన్నా గానీ వాళ్ళు ఇంట్లో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది కదా సార్. ఇంట్లో ఒక పెద్ద ఆమె అనేది ఆమెకు ఇలా అయిపోయింది కదా అనే గిల్టీ ఫీలింగ్ తోటి ఈ రోజు బయటపడి వాళ్ళ ఫ్యామిలీ అంతా రిలాక్స్, ఎంత సంతోషం తోటి నిన్న కాల్ చేసిండ్రు సార్. నేను ఎప్పుడు కాల్ చేసిన నార్మల్ గా మాట్లాడుతుండ్రు, వాళ్ళ నుంచి నాకు కాల్ చేసిండ్రు. ఆ హ్యాపీనెస్ అయితే నేను మళ్ళీ తీర్చుకోలేను. ఎందుకంటే చాలా మందికి రిజల్ట్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాను, చాలా మందికి రిజల్ట్ వస్తుంది. ఇది వేరు, ఇది ఒక బెస్ట్ సార్. నాకు ఇంతకు ముందు రవి సార్ చెప్పింది కూడా అదొక బెస్ట్. ఎందుకంటే నా లైఫ్ లో మళ్ళీ ఆ పొజిషన్ కి వెళ్ళలేము, కానీ అట్లాంటి వాళ్ళకెళ్ళి మనకు ఆశీర్వాదం దొరకడం అంటే మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రిజల్ట్ గురించి, ఎందుకంటే మన జూమ్ లో చాలా మంది ఉంటారు కదా, ఎక్కడి నుంటో ఏపీ తెలంగాణ నుంచి ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది నేను చెప్పిన టెస్ట్ మనీ అని చెప్పేసి చెప్తున్నాను సార్. అందుకే హడావుడిగా వచ్చినాను. ఓకే మేడం, నో ప్రాబ్లం. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ షేర్ చేశారు. అందరికి మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటే మీ యొక్క టెస్ట్ మనీ రియల్ Yes, sir. ఎక్సలెంట్ మేడం. చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఇలానే అందరికి హెల్ప్ చేయాలి, అందరికి ఆరోగ్యం ఇవ్వాల్సిందే, అది మన ఒక రెస్పాన్సిబిలిటీ. Yes, sir. Compulsory, sir. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసి ముత్యాలు ఆర్కే సార్. మీకు అన్మ్యూట్ వచ్చింది చూడండి సార్, ముత్యాలు ఆర్కే. గుడ్ మార్నింగ్ సాయి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్.
సార్ నన్ను చేశారు, మళ్ళీ ఇచ్చారు, జాయినింగ్ చేశారు, ప్లాన్కి వచ్చారు. ఆ ప్లానింగ్ చూసి ఎమ్మటే సక్సెస్ అయినాను సార్ నేను. ఎస్ సార్. అందులో నేను వాడుతున్నా. నాకు ఓకే. నాకు 7 నెలల తర్వాత వచ్చింది సార్ నాకు రిజల్ట్. నేనే ప్రస్తుతానికి వాడిన 7 నెలల తర్వాత నాకు డిస్క్ ప్రాబ్లం ఉండే. 3 సంవత్సరాల తర్వాత కూడా తగ్గలేం. మెడిసిన్స్ హాస్పిటల్ 3-4 లక్షలు పెట్టినా. ఓకే. సారీ, వయసు క్లియరా సార్? ఎస్ క్లియర్, వయసు కంటిన్యూ సార్. వినపడుతుందా? క్లియర్ సార్, అయితే మాట్లాడండి. 3 సంవత్సరాల తర్వాత కూడా డిస్క్ ప్రాబ్లం పోలేదు. ఓకే. డిస్టేజ్ ఇలా డాక్టర్ ఎంబీబీఎస్ గారు అందరి కాడికి పోయి వచ్చిన ఏం నా జీవితం ఇంతే అనుకొని వదిలేసి మన చారి సార్ వచ్చాడు. చారి సార్ మన మల్లయ్య సార్ వచ్చి మన ప్రొడక్ట్ వాడినాక రిజల్ట్ చూసి నువ్వే 4 షేర్ చేస్తాను. నాకు 2 నెలలకు రిజల్ట్ వచ్చింది. నేను ఒక 10 మందికి షేర్ చేశాను. వాళ్ళు కూడా సూపర్ రిజల్ట్. ఆమె 18 సంవత్సరాలు పిల్లలు పుట్టిన 18 సంవత్సరాల నుంచి ఆమె నెల 4-5 వేలు పెట్టి టాబ్లెట్ తెచ్చుకునేది సార్. ఆమెకు మనం ఇప్పుడు 6 నెలల్లో క్లోజ్ మొత్తం జీవితం వల్ల మళ్ళీ రాకుండా వచ్చింది సార్. పక్కన మా విలేజ్ పక్కన ఇచ్చేసినాను. ఇంత రిజల్ట్ సార్ మన ప్రోడక్ట్లు మన సాగర్ సార్కి మరీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ముత్యాల సార్, సూపర్, ఎక్సలెంట్. లీడర్స్ చూసారుగా, లీడర్స్ ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది మన ప్రొడక్ట్ ద్వారా వాడడం ద్వారా. ఎందుకంటే సార్కి ఒక డిస్క్ ప్రాబ్లం ఉందంటే 3 years నుంచి ఎలాంటి మెడిసిన్ వాడినా రిజల్ట్ లేదు. జస్ట్ మన మ్యాటర్స్ తీసుకొని వాడడం ద్వారా వాటర్ తాగడం, పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం వల్ల సార్కున్న ప్రాబ్లం విత్ ఇన్ 6 months టైం పెట్టిందా సార్ మీకు? 6-7 మంత్స్ పట్టింది సార్. సూపర్. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రాపర్ కంప్లీట్ నార్మల్ అయిపోయింది మొత్తం? రిలీఫ్ ఉంది. కాలు కూడా చాలా డిస్క్ ప్రాబ్లం చాలా ఉండే. నేను ఒక 10-15 సేలింగ్ చేశాను. నేను తీసుకున్నా ఇలా కిట్టు. అందులో నేను కూడా డీలర్షిప్ చేస్తున్నాను. సూపర్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సాయి సార్, థ్యాంక్ యూ. మీలాంటి వారు మనలాంటి వారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్నారు సార్. అందరికి హెల్ప్ చేయాలి, అది ఒక మన ధర్మం. ఓకేనా సార్? చాలా వరకు సార్ ఒకటి మన లోకల్లో వినరు సార్, ఇక్కడ మన పల్లెటూర్లల్లో. అవును సార్, ఆ ప్రోడక్ట్ వాడితే వాల్యూ తెలుస్తుంది, వాళ్ళకి వాల్యూ తెలియదు కదా సార్. ఇంత రేటా అంత రేటా అని అంటారు. ఎస్ సార్, నేను స్టార్టింగ్ లో వచ్చేసి బిజినెస్ పర్పస్ ఐడి తీసుకున్నాను వాస్తవానికి. అయితే తునికిలో చాలా మంది, దాదాపు 50 మంది దాకా ఇచ్చాను కిట్. ఫస్ట్ రిజల్ట్ డిస్క్ ప్రాబ్లం సార్. ఎన్నో హాస్పిటల్లో తిరిగాడు అతను. ఇక్కడ రామరాజ్ హాస్పిటల్, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా తిరిగాడు. అయితే 3 years నుండి కంటిన్యూగా అసలు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానీ అతనికి డిస్క్ ప్రాబ్లం అనేది తగ్గలేదు. ఇంకోటి స్లీపింగ్ ప్రాబ్లం. ఏ డాక్టర్కి వెళ్ళినా కానీ అసలు స్లీపింగ్ టాబ్లెట్స్ అవాయిడ్ చేస్తాడు వాస్తవానికి. ఇన్ కేస్ అయినా స్లీపింగ్ టాబ్లెట్ వాడినా కానీ నైట్ 12 తర్వాత ఒకసారి మెలకు వచ్చిందంటే అసలు మళ్ళీ నిద్రపోయేదే కాదు. చేశారు సార్. ఫస్ట్ ఇచ్చిన తర్వాత 1 week లోనే ఆయనకు 9 days లో రిజల్ట్ వచ్చింది సార్. దాని వీడియో షీట్ ఉన్నాయి, మన గ్రూప్ ఆల్రెడీ షేర్లు ఉన్నాయి అవి. సార్ ఎక్సలెంట్ రిజల్ట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్. డిస్క్ ప్రాబ్లం తగ్గింది, స్లీపింగ్ ప్రాబ్లం తగ్గింది, ఇంకా బాడీ పెయిన్స్ ప్రాబ్లం కూడా తగ్గింది. ఆ తర్వాత నేను ఐడి తీసుకున్నాను సార్. తర్వాత మా డాడీకి ఇక్కడ షుగర్ వచ్చింది. అది క్యాంప్ లో టెస్ట్ చేసారు సార్. అది 224 వచ్చింది. క్యాంప్ లో టెస్ట్ చేస్తే నాన్న తీసుకొచ్చాడు, ఇట్లా నాకు షుగర్ వచ్చింది అన్నారు. ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ ఇక్కడ నా దగ్గర టెస్ట్ చేశాను. నేను చేస్తే ఇంకో 10 points ఎక్కువ వచ్చింది సార్. అలా అని చెప్పేసి వాళ్ళు టాబ్లెట్ వాడమంటే టాబ్లెట్ అవసరం లేదు, మన దగ్గర బెస్ట్ ప్రోడక్ట్ ఉందని నేను డాడీకి కిట్ ఇచ్చాను. 5 months లో వితౌట్ టాబ్లెట్, వితౌట్ ఇంజెక్షన్ సార్ 124కి వచ్చింది. 130 నుంచి 124కి వచ్చింది సార్ వితౌట్ టాబ్లెట్. అట్లా నేను జక్కపల్లిలో ఒక ఆశా వర్కర్ అని ఉంటది, తను ఇంకా డైలీ అంతా తిరగడము, రాయడం అలానే ఉంటది. ఆమెకు చేతులు తిమ్మురు రావడం, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం, నిద్ర సరిగ్గా రాకపోవడం. ఆమెకు 10 days లోనే రిజల్ట్ వచ్చింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇప్పుడు నార్మల్ వ్యక్తులకు ఆమెకు దాదాపు 55 years ఉంటుంది ఏజ్. ఇప్పుడు ఒక 40-45 ఏజ్ ఆంటీలా తిరుగుతున్నది. ఏజ్ ఉన్నా కానీ అంత చక్కచక్క తిరుగుతున్నది, తన వర్క్ తను చేసుకుంటున్నది, రికార్డ్స్ కూడా చక్కగా రాస్తున్నారు సార్. ఆమె త్రో నుంచి ఇంకా 4 sales వచ్చినాయి నాకు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ సార్, వండర్ఫుల్ అని చెప్పొచ్చు. అట్లనే కాకుండా ఇంకా చాలా మందికి ఇచ్చిన సార్. పెరాలసిస్ వాళ్ళకి రిజల్ట్ వచ్చింది.
ఇంకోటి డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చినాను, ఇంకా సయాటికా వాళ్ళకి ఇటు ఇచ్చాను. సయాటికా వాళ్ళకి ఇంకా రీసెంట్గా ఇచ్చాను సార్, వాళ్ళది ఇంకా రన్నింగ్ లో ఉన్నది. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సార్, ఇది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని కూడా చెప్పొచ్చు. ఎస్ సార్. వితౌట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నాము. సర్జరీ దాకా వెళ్ళాల్సిన కేసులు గిట మనము క్యాన్సిల్ అవుతున్నాయి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సంగారెడ్డి టీం, ఆర్ఎస్టీ టీం, జైపాల్ సార్, అశ్విన్ సార్, మన సాయి సార్, రవి సార్, ప్రశాంత్ సార్, నాకు ఇచ్చిన ఇది ఆపర్చునిటీ కోసం వెరీ థ్యాంక్ యూ. అండ్ సాగర్ సార్ గిట థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లక్ష్యాన్ని మనం ముందు తీసుకెళ్ళాలని, దాంట్లో నేను భాగస్వామిగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సూపర్ సార్. సూపర్ చరణ్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ మీది. చాలా టోటల్ టెస్ట్ మనీ చెప్పారు. రిజల్ట్ రియల్లీ ఎక్సలెంట్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎస్ సార్, థ్యాంక్ యూ. అందరికి యూస్ అవుతున్నాను, యూస్ఫుల్ టెస్ట్ మనీ. ఎస్ సార్, 100% సార్. మీరు ఆల్రెడీ మీరు డాక్టర్ ఉండి ఆ ప్రొఫెషన్ లో ఉండడం ఇలాంటి ప్రొడక్ట్ sir. ప్రమోట్ చేస్తారు. ఎస్ సార్, ఇంకొకటి గ్రేట్. ఒక నైట్ ఒక పేషెంట్ నైట్ 11:30-12 మధ్యలో వచ్చారు, అన్కాన్షియస్ సార్. బీపీ 180 ఉంది, ఉలుకు లేదు, పలుకు లేదు, చూపు లేదు, ఏం లేదు అసలు. వాస్తవానికి అయితే నేను ఏ పేషెంట్ రాగానే ఫస్ట్ బీపీ చెక్ చేయడం, ఇంజెక్షన్ చూడడం చేయాలి వాస్తవానికి. అయితే ఆ రోజు నేను ఏం చేశాను అంటే ఓన్లీ సిలికాన్ రిస్ట్ బెల్ట్ ఒకటి, మల్టీపర్పస్ బెల్ట్ ఒకటి, నెక్ ఒకటి పెట్టాను సార్. 3 బెల్ట్ పెట్టాను. వితౌట్ 10 minutes లో లేచి కూర్చుంది సార్. వావ్, సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు. వితౌట్ టాబ్లెట్, వితౌట్ ఇంజెక్షన్ సార్. మాబులెస్ అసలు అన్బిలీవబుల్ రిజల్ట్ సార్. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్. ఆ నైట్ లో వాళ్ళు కిట్ తీసుకొని వెళ్ళారు. సూపర్ సూపర్ సార్, రియల్లీ గ్రేట్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ. సార్, రియల్లీ Yes, సూపర్ thank you, సూపర్ sir. సార్. Thank you for this opportunity. థ్యాంక్ యూ చరణ్ సార్. రియల్లీ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మీరు, అందరికీ హెల్ప్ చేయాలి. Yes, sir. అందరికీ నేను చాలా హెల్ప్ ఇవ్వడం మందికి ఇస్తున్నాను సార్. రెస్పాన్సిబిలిటీ. చాలా మందికి బెస్ట్ రిజల్ట్ ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్ట్ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎట్లయినా కొంచెం మన వే Yes, ఆఫ్ sir. లో కొంచెం చెప్పేసి వాళ్ళకి టైం ప్రొడక్ట్ పడుతుంది ఇవ్వడం కానీ మన yes, sir. థ్యాంక్ యూ చరణ్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ పని. థ్యాంక్ యూ. Thank you, sir. Good time. నెక్స్ట్ భాస్కర్ సార్, వైజాగ్ సార్, మీకు అన్మిట్ వచ్చింది, మాట్లాడండి. ఈగల్ భాస్కర్ సార్, వైజాగ్. Yes. Good evening, sir. Hi, sir. ప్లీజ్ వెల్కమ్ సార్. Jai Ho, all భాస్కర్. ladies. జై హో సార్. Yes, sir. Yes. Sir, జై హో సార్. నాకు ఈ బయటను పరిచయం చేసింది రవివర్ధ గారు అండి, హైదరాబాద్ నుంచి. వైజాగ్ ఉంటాను నేను. ఓకే సార్ ద్వారా వినడం, తెలుసుకోవడం జరిగింది దీన్ని. ఓకే. నా పర్సనల్ టెస్ట్ ఏంటంటే నా వైఫ్ కోసం వాడడం జరిగింది. ఆల్మోస్ట్ స్పాంటైటిస్ ప్రాబ్లం కోసము, థైరాయిడ్ కోసము 50,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది అనమాట. ఇది లాస్ట్ 1.5 year నుంచి నా పర్సనల్ టెస్ట్ మనీ షేర్ చేస్తా ఉన్నాను. అయితే ఇట్లా యూజ్ చేసినప్పుడు నా పర్సనల్ గా 3 months అయిన తర్వాత రవివారి దగ్గర పరిచయం అయ్యారు. అప్పటికి మంత్ ఎండింగ్ జాబ్ చేస్తా ఉన్నాం, శాలరీ లేవు, అయిపోయినాయి. అయినా కానీ ఎట్లయినా వాడాలి దీన్ని అని చెప్పి 16,500 పెట్టి అప్పు చేసి మరి తీసుకోవడం జరిగింది. అల్టిమేట్ గా 1 month వాడిన తర్వాత పెయిన్ రిలీఫ్ రావడం జరిగింది అనమాట. అట్లా రిలీఫ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బంద్ చేశాను. అట్లా తనకి స్పాండిలైటిస్ ప్రాబ్లం తగ్గింది. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎస్ సార్, అక్కడ నుంచి నేను ఈ బయటలో ప్యాషన్ గా వర్క్ చేయడం మొదలు పెడుతున్నాను. యాక్చువల్లీ నాది ఫార్మా బ్యాక్గ్రౌండ్, కానీ పార్ట్ టైం గా వర్క్ చేస్తా ఉన్నాను దీంట్లో. అయితే రీసెంట్ గా ఒక టెస్ట్ మోనీ ఏంటంటే సార్, నేను శ్యామల్ రావు గారి ద్వారా డౌన్ అయిన అన్నమాట. ఆయన రిఫరల్ ఇవ్వడం జరిగింది ఒక పారాసిస్ ప్రాబ్లం కి. అతను 1.5 year నుంచి ఆల్మోస్ట్ 2 times స్ట్రోక్ గురవడం జరిగింది అనమాట, పారాసిస్ స్ట్రోక్ కి. ఓకే సార్. నేను December 26 ఇచ్చాను, అది December 26 ఇచ్చాను లాస్ట్ ఇయర్. ఇప్పటికి ఆల్మోస్ట్ అవుతుంది. ఆయనకి చెయ్యి కదలడం కావచ్చు, లెగ్ మూమెంట్ లో కావచ్చు, మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది సార్. ఆయన ఫీల్ అవుతున్నారు అన్నమాట. అట్లా వండర్ఫుల్ టెస్ట్ మనీ ఇచ్చింది అనమాట. అంటే ఇది చాలా మంది ఇస్తున్నాం సార్, షుగర్ ప్రాబ్లమ్స్, షుగర్ కి లేకపోతే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కి ఇస్తున్నాను. ఇది రీసెంట్ గా వచ్చిన టెస్ట్ మనీ అనమాట. సార్ షేర్ చేసుకుందని అనిపించింది, అది ఒకరు యూజ్ అవుద్ది అనేసి. థ్యాంక్ యూ సాయి గారు. సూపర్ సార్ భాస్కర్ సార్, సూపర్ ఎక్సలెంట్. మీరు ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఉండి కూడా మీరు ఇలాంటి ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తారంటే రియల్లీ గ్రేట్, వండర్ఫుల్.
ఫార్మా కంపెనీ కూడా టన్స్ ఆఫ్ పౌడర్ మెట్ఫార్మిన్ తయారు చేస్తుందండి షుగర్ కి. ఎందుకంటే ఇండియా షుగర్ లో ఫస్ట్ ఉంది కాబట్టి షుగర్ పేషెంట్లో. అట్లాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇది షుగర్ లేకుండా వర్క్ చేస్తుంది అనేది నమ్మడం ఫస్ట్ లో బిలీవ్ చేయడం కష్టమైంది. కానీ ఇది వండర్ఫుల్ వర్క్ చేస్తుందని అర్థమైంది అనమాట తర్వాత. రియలీ ఎక్సలెంట్ సార్, ఇట్స్ సార్. వర్కింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ హరిబాబు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. హరిబాబు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. జేహో ఆల్ యూ బెటర్ గ్రేట్ లీడర్. సార్ నా పేరు వచ్చేసి హరిబాబు సార్. నాది టెస్ట్ మనీ ఏంటంటే సార్, నేను దాదాపు ఒక 1 year బ్యాక్ ఒక పర్సన్కి ఇచ్చాను సార్ సెమీ డీలక్స్. అతను వాడుతున్నాడు సార్. వాడుతూ అతనికి మంచిగా అనిపించడంతో ఒకరోజు నేను స్టేటస్లో 20 లీటర్ వాటర్ బబుల్ ప్యాడ్ పెట్టాను సార్. ఆ స్టేటస్ చూసి ఇమీడియట్గా అతను ఫోన్ చేసి వాటర్ బబుల్ ప్యాడ్ అనేది తీసుకున్నాను సార్. అయితే అదే మాదిరిగా తను రెఫరల్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎన్నోసార్లు చెప్పాను సార్. కాకపోతే అతని వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడం నుంచి టీం వర్క్ అనేది చేయలేదు. అయితే ఈ మధ్య ఏంటంటే నేను కొద్దిగా మనకు రిస్ట్ వాచెస్ ఉన్నాయి కదా సార్, మ్యాగ్నెట్ వాచెస్, అవి పెట్టినా సార్. అవి పెట్టినాక చూసి ఏమన్నాడంటే, సార్ నాకు హ్యాండ్ బెల్ట్ లేదు కాబట్టి మామూలుగా సిలికాన్ బెల్ట్ కంటే ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ ప్రొడక్ట్ మంచిగా అనిపించింది కాబట్టి డబ్బులు ఎక్కువైనా సరే నేను వాచ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, కొద్దిగా వాచ్ గురించి తెలుసుకొని చెప్పండి అని చెప్పేసి అడిగింది సార్. అయితే అదే తరుణంలో ఒక చిన్న టెస్ట్ మనీ చెప్పింది సార్ వచ్చేసి. యాక్చువల్గా సార్ షుగర్ ఉంది. జనరల్గా షుగర్ వచ్చిందంటే ఒక దెబ్బ తగిలిందంటే అంత త్వరగా మారడం అనేది జరగదు. కాకపోతే సార్ ఎక్కువ వ్యవసాయ పనుల్లో ఉంటాడు కాబట్టి దెబ్బ తగిలిన తర్వాత కూడా ఈ వ్యవసాయ పనులు అంటే ఎక్కువ నీళ్ళలో ఉండడం కానీ బురదలో ఉండడం కానీ జరుగుతుంది కదా, ఆ రకంగా పనులు చేసినా కూడా ఆ దెబ్బ అనేది మానిపోయింది సార్. అది నాకు వచ్చిన వండర్ రిజల్ట్ సార్. ఇంకా ఒకటి ఏంటంటే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మేము ఒక జస్ట్ 1 week బ్యాక్ ఒక డాక్టర్ గారికి చెప్పాం సార్ మన ప్రొడక్ట్ గురించి. ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం విన్నాడు. సరే అమ్మా నేను ఫోన్ చేస్తానులేమ్మా అని చెప్పిండు. జస్ట్ ఈ రోజే ఫోన్ చేసి నాకు కిట్ తీసుకురండి, నేను డబ్బులు డైరెక్ట్ ఇచ్చేసి తీసుకుంటా అని చెప్పింది సార్. అయితే అదే తరుణంలో మా టీంలో వచ్చేసి ప్రదీప్ సార్కు రీపర్చేస్ లో ఇది ఆల్ట్రాబెర్రీ ప్రొడక్ట్ వచ్చింది సార్. ఇక డైరెక్ట్ అక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళినాం, సార్ దగ్గరికి వెళ్ళి చెప్పినాం. ఇదేంటిది అని అడిగింది సార్. సార్ వచ్చేసి సార్ ఇట్లా ఆల్ట్రాబెర్రీ జ్యూస్ అని వచ్చింది సార్, ఇంతకు మేము ఒక 2000 అట్లా పెట్టి తాగే వాళ్ళము, వాడేవాళ్ళము. కాకపోతే ఈ మధ్య ఏం చేసినంటే సాగర్ సార్ గారు ఈ ప్రొడక్ట్ అనేది కిట్ ద్వారా ప్రొవైడ్ చేసి చాలా తక్కువ రేట్లో ఇట్లా ఇస్తున్నారు సార్. అంటే అది ఏంటిది, ఎందుకోసం వాడాలని చెప్పేసి కొద్దిగా డీటెయిల్స్ అడిగితే తెలిసినంత వరకు చెప్పినాం సార్. అది చెప్పడంతోనే సార్ వచ్చేసి డైరెక్ట్ నాకు విత్ జ్యూస్తోన బూస్టర్ ప్రొడక్ట్ కావాలని చెప్పేసిండు. అయితే చూయించుకుంటూ ఉంటే సార్ వచ్చేసి షూ చూసింది సార్. షూ చూసి ఇదేంటమ్మా షూ ఉన్నాయి ఇక్కడ అంటే లేదు సార్, మనకు జనరల్ గా మట్టి మీద నడవలేకపోతున్నాం. ఓకే సార్, మ్యాగ్నెటిక్ షూ. మట్టి మీద నడవలేకపోవడంతో నుంచి మనకి ప్రొడక్ట్స్ వాడుతున్నాం అని చెప్పేసి సాగర్ సార్ వచ్చేసి మనం బయటికి వెళ్ళి నడవాలనుకున్నా కూడా అదే మట్టి లోపల నడిచేంత పవర్ వచ్చేటట్టుగా ఉండేటట్టుగా మ్యాగ్నెట్ షూ తీసుకొచ్చింది సార్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సరే నాకు ఆల్ట్రాబెర్రీ జ్యూస్ తో పాటు కూడా నాకు ఈ షూ కూడా బుక్ చేయని చెప్పేసి ఆన్ ది స్పాట్ లో డబ్బులు ఇచ్చేసింది సార్ మొత్తం. ఇంత స్పాట్ లో మనకు కొత్త బూస్టర్ ప్రొడక్ట్ కూడా బుక్ చేయడం అనేది మాకు చాలా వండర్ గా అనిపించింది సార్. ఇదంతా మాకు పరిచయం చేసినది వచ్చేసి హరికృష్ణ సారు, మాకు చాలా సపోర్టింగ్ గా ఉన్నది వచ్చేసి మణి సారు. దాంతో పాటుగా మా టీం మెంబర్స్ వచ్చేసి ప్రదీప్ సార్ కానీ, గోపినాథ్ సార్ కానీ, రామచంద్ర సార్, ఇట్లా ఎంతో మంది మాకు చాలా సపోర్టింగ్ ఉన్నారు సార్. ఇంత మంచి ప్రొడక్ట్ మాకు పరిచయం అయినందుకు, దీని ద్వారా మాకు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. వెంకటరాజ్ సార్ గారు కానీ, ఇంకోటి సాగర్ జోస్ సార్ కానీ, చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్ హరిబాబు సార్. థ్యాంక్ యూ సార్. మ్యాట్రస్ తో పాటు అల్ట్రాబెర్రీతో పాటు ఎట్లా మనం భూమికి దూరం అయిపోయినాం. ఎందుకంటే మార్నింగ్ లేచి ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు. అవును సార్. మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే అంతా సిసి రోడ్డు, బయటికి వెళ్తే బస్సెస్, ట్రక్స్ అంతా మొత్తం అంతా మనం అంతా మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేదు కాబట్టి దానికోసం మనం సాగర్ సార్ మనం ఎట్లా పడుకున్న మ్యాట్రస్ తో పాటు అల్ట్రాబెర్రీ, దాంతో పాటు మ్యాగ్నెటిక్ షూస్ మీరు ప్రమోట్ చేశారు కాబట్టి రియల్లీ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం బూస్టర్ ఇన్కమ్ అయితే ప్రమోట్ చేశారు, బూస్టర్ ప్లాన్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ, సూపర్, కంగ్రాచులేషన్స్. చాలా మంది హెల్ప్ చేయాలి సార్, అందరికి హెల్ప్ చేయండి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. ఓకేనా సార్?
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిబాబు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ విక్టరీ సార్, మీకు అడ్మిట్ చేంజ్ చూడండి సార్. విక్టరీ సార్. జై హో సార్ అందరికి. జై హో సార్. హైదరాబాద్ దగ్గర కోహిర్ సార్. సార్ సార్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ వీడియో ఆన్ చేసుకోండి సార్. ప్లీజ్ వీడియో. వెంకట్ సార్ వెంబడుందా సార్? డివిఆర్ సార్. ఓకే ఓకే, చూడండి వీడియో ఆన్ ట్రై చేయండి. పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేయండి సార్. ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ ఇస్ పాసిబుల్. ఎస్, సూపర్ సూపర్, ఎక్సలెంట్. క్యారీ ఆన్ సార్, ప్లీజ్ మాట్లాడండి. ఒక 1-2 minutes సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి నేను హెయిర్ సెలూన్ లో జాబ్ చేస్తాను, వర్క్ చేస్తాను. ఒక 25 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. 5 years నుంచి నా బ్యాక్ సైడ్ ప్రాబ్లం వచ్చింది సార్, నడుములో. అయితే ఈ ప్రొడక్ట్స్ వాడి 8 days కంటిన్యూ వాడాను సార్. వాటర్ తాగాను, మ్యాట్రెస్ మీద పండుకోవడము, అక్కడ వాటర్ ప్యాడ్ పెట్టుకోవడము బ్యాక్ సైడ్. ఒక 8 days లోనే ఇంత తొందరగా రిలీఫ్ వచ్చిందంటే నేను మిరాకిల్ అయిపోయినా సార్. 5 years పెయిన్ ఓన్లీ 8 days లోనే ఈ ప్రొడక్ట్ వల్ల నేను ఇంత లాభం పొందినా సార్. తర్వాత నేను రిటర్న్ కాల్ చేసి ఇది ఏంది అసలు, ఈ ప్రోడక్ట్ ఏంటి ఇంత మిరాకిల్ చూపెడుతుంది, మీ హాస్పిటల్లో వెళ్ళినా కూడా నాకు ఇంత మంచి రిజల్ట్ రాలేదు, అందరు భయపెట్టారు. కానీ అంటే డాక్టర్స్ ఏంది ప్రాబ్లం అనేసి తీసుకొని వాడి 8 days లో రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత బిజినెస్ గురించి చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాత గౌడ్ సార్ తోని అనిల్ సార్ బిజినెస్ కొంచెం 30 members వరకు వాయిస్ బ్రేక్ అయితే సార్ మొత్తం. సార్ ఒక్క నిమిషం వెహికల్ ఆపండి సిగ్నల్ ఉన్న ప్లేస్ లో. వెంకట్ సార్ కొంచెం పక్కన ఒక 2 minutes ఆపి షేర్ చేసి. మీ వాయిస్ బ్రేకేజ్ ఉంది సార్ వెంకట్ సార్. కూడా అంటే ఫస్ట్ నా టెస్టిమోనియల్ చెప్తా సార్. మా హోల్ ఫ్యామిలీకి చాలా ఒక 3 kits తీసుకున్నాం సార్, వాడుతా ఉన్నాం మేము. అయితే నాకు పర్సనల్ యాక్చువల్గా నాకేంటంటే సార్ ఒక 25 years ఉంటుంది. అయితే కాలు చేతులు పాడుతూ ఉంటాయి సార్, లైక్ చీమలు కుట్టినట్టు అనిపిస్తుంది చూడండి. నైట్ టైము అట్లా ఉంటుండే నాకు, అంటే అలా ఉంటుండే. అయితే మధ్యలో ఎంబీబీఎస్ డాక్టర్లను కలవడము, ఇట్లా స్పెషలిస్ట్ హాస్పిటల్లో వెళ్ళడము చాలా చాలా జరిగినాయి. కానీ ఎక్కడ కూడా టాబ్లెట్ తోటి తగ్గడానికి వీల్లేదు. అది అట్లా అయిందనమాట. అయితే సడన్ గా అంటే రాత్రుల్లో కాలు చేతులు ఇట్లా అక్కడ ఇక్కడ ఇగ్గడము, అట్లా లైట్ గా ఊపినట్టు చేస్తూ ఉంటాము, ఇలా ఉంటుండే అనమాట. అయితే నాకు ఒక 1 month బ్యాక్ మా మమ్మీ వచ్చేసి, అరే నైట్ టైంలో కాలు చేతులు జర ఇంతకు ముందు లెక్క లేవు, ఇప్పుడు జర తక్కువైంది అన్నది. సరే మమ్మీ నువ్వు వాడుతున్నావు కదా అంటే, మా మమ్మీ కన్నా నేను కూడా వాడుతున్నాను కదా, అందుకే నాకు కూడా కాలు చేతులు కొంచెం గుంజుతలేవు, కొంచెం బాగుంది అని చెప్పాను అనమాట. అప్పటి నుంచి ఇక నాకు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే ఇక్కడ నేను నియర్ బై పరిగిలో శివశంకర్ డాక్టర్ అని ఎంబీబీఎస్ ఉంటారు. మళ్ళీ మన హైదరాబాద్లో కూడా చూపించడం జరిగింది చాలా అనమాట. నాకు వండర్ఫుల్ రిజల్ట్ సార్. అసలు కాలు చేతులు పారడం ఉండే అనమాట. ఇదొకటి మెయిన్. రీసెంట్గా ఏంటంటే సార్, హాఫ్ హెడ్ ఎక్సైటిక్ ప్రాబ్లం అంటాం చూడండి, అది కూడా రీసెంట్గా రీసెంట్గా సార్. నాకు యాక్చువల్గా స్పెట్స్ నార్మల్గా, అయితే రీసెంట్గా అది వచ్చింది సార్. అంటే వన్ సైడ్ గుంజడం మొత్తం. అంటే విలేజ్లలో నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో అది ఏమంటాము నార్మల్ నాటు వైద్యం లెక్క ఉంటుంది. అది కాకుండా ఒక 2 days ఆగమని పెద్దమ్మకి చెప్పిన, వాళ్ళే చేస్తూ ఉంటారు. 2 days చూసి ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఈబయోట్రమ్ బెల్ట్ ఉంది కదా సార్, మల్టీపర్పస్ బెల్ట్, అది కంటిన్యూస్గా 3 days పెట్టాను సార్. కంటిన్యూస్గా అసలు ఏ పనికి వెళ్ళినా కూడా ఎవరి ముందు కూడా భయపడాల్సిన అవసరమే లేదనుకున్నా. అది పెట్టుకున్న, అరే ఏమైందిరా అంటే, ఇట్లా ప్రాబ్లం ఉండే అందుకే పెట్టుకున్నా అన్న. సరే ఇదేం పని చేస్తుందిరా బెల్ట్ అంటే, ఆఫ్టర్ 3 days సార్ చాలా మంచిగా సార్. ఇది అసలు వన్ సైడ్ లాగుతా ఉండే, అసలు స్పెట్స్ యాక్చువల్ నార్మల్గా స్పెట్స్ కూడా లేకుండే అనమాట. అయితే అది పెట్టుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ సార్ ఇది.
దీంతో పాటు నాది ఇంకొక టెస్టిమోనియల్ సార్ మా మమ్మీకి. నాకు ఈ 2 సార్ నార్మల్‌గా. ఇంకోటి మా మమ్మీకి ఏంటంటే సార్ సయాటిక్ ప్రాబ్లమ్. నార్మల్‌గా లేడీస్‌కి ఉండే ప్రాబ్లమ్ అంటే సయాటిక్కే ఎక్కువ ఉంటది కదా సార్ వన్ సైడ్ మొత్తానికి. యెస్. సయాటిక్ అవును ప్రాబ్లమ్ సార్. కూడా ఉండే అనమాట. సయాటిక్ ప్రాబ్లమ్‌కి కూడా మమ్మీకి సయాటిక్ ప్రాబ్లమ్‌తో పాటుగా బాడీ పెయిన్స్ కూడా చాలా ఉంటుండే. యాక్చువల్‌గా లేబర్ పని చేస్తా ఉంటది మమ్మీ. అయితే ఓకే. ఇది వాడటం ద్వారా నైట్ టైమ్ వచ్చి పడుకుంటా ఉంటారు కదా సార్. పనుకుంటా అవును. ఉన్నప్పుడు మన మ్యాట్రెస్ పైన పడుకోవడం ద్వారా చాలా మంచి నిద్ర సార్ అసలు. 7 అసలు మనము చెప్తా ఉంటాం ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నప్పుడు. బేబీ పడుకున్నట్టు ఉంటది. చిన్న అంటే 1 మంత్ బేబీ ఆఫ్టర్ 1 మంత్ బేబీ ఎట్లా ఉంటదో మంచి నిద్ర అని. అది ఎవరైతే వాడతా ఉంటారో 100% వాళ్ళకే తెలుస్తుంది సార్. అందుకే యెస్ 100% సార్. యూజర్ అని మన అప్లయన్స్ గాని ఎవరైనా చెప్తా ఉంటారు. యెస్ 100% సార్. యూజర్ అయితే పక్కా వాడు బల్ల గుద్ది చెప్తాడు. అప్పుడు మా యెస్. మమ్మీ అన్నదిరా జెండు బాంబులు అవి ఉంటుండే సార్ ఇంట్లో. అవి గూడా చాలా మటుకు తగ్గిపోయినాయి. 90% తగ్గిపోయినాయి. ఎలాంటిది గూడా వాడతలేము ఇంట్లో. ఇక డ్యాడీకొచ్చేసి డిస్క్ ప్రాబ్లమ్ ఉండే సార్. అంటే రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తా ఉంటారు కాబట్టి ఇది ఒకటి రిజల్టు. డిస్క్ ప్రాబ్లమ్ అంటే L1, S1 బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ అనమాట. మనం మోర్ పవర్ ఇప్పియడం జరిగింది సార్. నిజంగా అసలు ఇది మోర్ పవరు చాలా సూపర్ రిజల్ట్. మోర్ పవర్‌తో పాటుగా మనకు మ్యాట్రెస్ గూడా ఇప్పియడం జరిగింది డ్యాడీకి. దీంతోటి సార్ ఆఫ్టర్ 1 మంత్ సార్ డ్యాడీకి డిస్క్ ప్రాబ్లమ్ గూడా తగ్గిందనమాట. ఇది సూపర్. అసలు సూపర్. యాక్చువల్‌గా డ్యాడీతోటే మాట్లాడిపిద్దాం అనుకున్నా. చాలా చిన్న డిస్టర్బెన్స్ వల్ల చైన్‌లో ఉన్నా నేను. అట్లా అని ఇగ నేనే చెప్పేస్తున్నా. చాలా మంచి మంచి రిజల్ట్స్ సార్. మేము మా ఇంట్లోనే 100% యూజర్ ఉన్నాము. హోల్ ఫ్యామిలీ వాడుతా ఉన్నాము. మంచి రిజల్ట్స్ సార్ అసలు. మా డ్యాడీకి డిస్క్ ప్రాబ్లమ్‌దయితే నేను విత్ వీడియో రిపోర్ట్ కూడా పెడతా సార్ గ్రూప్‌లో. చాలా మంచి రిజల్ట్స్ సార్ అసలు. ఎక్సలెంట్ అసలు. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ అది. ఓకే సార్. ఇలా నేను మా ఫ్యామిలీ వాడుకుంటూ మేమే దగ్గర దగ్గర 40-50 కిట్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా అసలు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సాయి సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు. యెస్. సూపర్. సూపర్. ప్రకాష్ సార్ ఎక్సలెంట్ టెస్టిమనీ. యెస్ ఎక్సలెంట్. సార్. ఎక్సలెంట్. రియల్లీ. అసలు ఎందుకంటే సార్ యాక్చువల్‌గా వీడియో ఆన్ చేస్తాను కానీ చైన్‌లో ఉన్నా అట్లా అని కొంచెము డిస్టర్బెన్స్ ఉంది. కానీ చాలా మంచి రిజల్ట్స్ సార్. 100% యూజర్ అయితేనే మనం ఇది చేయగలుగుతాము. వాడగలిగితేనే. యెస్. యెస్. రియల్లీ సూపర్. సూపర్ సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ టెస్టిమనీ. ప్రాపర్‌గా వాడండి సార్. ఇంకా మంచి రిజల్ట్ వస్తది. చాలా మందికి హెల్ప్ చేయాలి. మన ప్రొడక్ట్ ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తది. అందుకే. యెస్. రియల్లీ సూపర్. సూపర్ సార్. ప్రకాష్ సార్ ఎక్సలెంట్. థాంక్ యూ. యెస్. నెక్స్ట్ దశరథ్. సో అడ్మిట్ వచ్చింది హాయ్ సార్. సార్. యెస్. యా యెస్. యా హాయ్ ఓకే సార్. హాయ్ వెల్కమ్. సార్. వెల్కమ్. యెస్. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ. యెస్. యాక్చువల్లీ నేను ప్రీమియం మ్యాట్రెస్ వాడి లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. సో యెస్ ఫస్ట్ సార్. ఆఫ్ ఆల్ నాకు స్లీప్ నిద్ర ప్రాబ్లం ఉంటుండే. సో లేట్ నైట్ పడుకుంటుంటి అండ్ ప్రాపర్‌గా నిద్ర అనేది సరిపోకపోతుండే. మార్నింగ్ 9, 10 అయినప్పటికీ కూడా నాకు ఇంకా సరిపోలేదనే ఫీలింగ్ ఉంటుండే. బట్ ఓకే. ప్రెజెంట్ నేను హ్యాపీగా స్లీపింగ్ మోడ్‌లో వెళ్ళిపోతున్నాను డీప్ స్లీప్‌లో. అండ్ యెస్ సార్. ఎట్ ద సేమ్ టైం మా అత్తమ్మ గారికి డిస్క్ ప్రాబ్లం ఉండే. సో 4-5 మంత్స్ మేము మెడిసిన్ అనేది ఇక్కడ టాప్ హాస్పిటల్‌లో చూయించుకుంటూ సో మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాము. పెయిన్ తగ్గట్లేదు. సో మంత్లీ వన్స్ రివిజిట్ చేసి సో మెడిసిన్ చేంజ్ చేస్తుండు డాక్టర్. అంతకు మించి ఏం చేయట్లేదు. ఫిజియోథెరపీ చేస్తున్నారు. సో యాజ్ యూజువల్‌గా ఉంది పెయిన్. ఏం తగ్గట్లేదు. సో యెస్. ఆపరేషన్ చేయాలన్నారు. బట్ ఒకసారి నేను చూద్దాంలే కొంత డిఫరెంట్ రావచ్చు. ఐ విల్ ట్రై. సో నా ప్రయత్నం నేను చేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేయడం మొదలైంది. సో మొదలైనాక 3 డేస్‌కే పెయిన్‌లో ఒక 30% పెయిన్ రిలీఫ్ అయినట్టు అనిపించింది. సో నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత అలాగే కంటిన్యూ వాడు చూద్దాం ఎంత వావ్! వరకు వస్తదనేసి అలా ఫీల్డ్‌లో నేను చెప్తున్నప్పుడు ఏమైందంటే సార్ ఒక 7 డేస్ గడుస్తుంది. సో ఒక 50% పెయిన్ నార్మల్‌కొచ్చింది. అలా అలా ఒక 15 డేస్ తర్వాత యథావిధిగా బాడీలో ప్రతి మూవ్‌మెంట్ జరగడం స్టార్ట్ అయింది. సో నేనే నమ్మలేను. ఎందుకంటే నాది ఫిజియోథెరపీ యాక్చువల్లీ. సో నాది ఓకే. సూపర్. ఫిజియోథెరపీ. సూపర్ సార్. సో యెస్. అసలు బిలీవ్ చేయలేదు. నేనే కూడా చాలా వరకు నేను ట్రీట్మెంట్ చేయించాను. సో పర్సనల్ డాక్టర్ ద్వారా కూడా చేయించాను. సో వన్ ఆఫ్ ద
డాక్టర్ కృష్ణమూర్తి గారు అని చెప్పేసి. సో ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 4 మంత్స్ నుంచి మళ్ళీ చీపిరి కట్ట పట్టుకొని మళ్ళీ యథావిధిగా విలేజ్‌లో ఉంటారు. సో హ్యాపీగా డైలీ మూవ్‌మెంట్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. సో ఆ రిజల్ట్ చూసి ఈ బిజినెస్‌లో నేను కన్వర్ట్ అయ్యాను. సో చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజియోథెరపీగా నేను దీనికి పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ ప్రెజెంట్ ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యెస్. రియల్లీ యెస్. వండర్‌ఫుల్ టెస్టిమనీ సార్ దశరథ్ సార్. మీరు ఒక ఫిజియోథెరపీ వచ్చేసి చేస్తూ కూడా అలాంటి ఫీల్డ్‌లో ఉండి, ఇలాంటి మ్యాగ్నెట్ థెరపీ యూజ్ చేసి మంచి రిజల్ట్ తీసుకున్నారు కాబట్టి రియల్లీ ఎక్సలెంట్. 1 వీక్‌లో డిఫరెంట్ వచ్చిందంటే రియల్లీ గ్రేట్. ఒక ఆపరేషన్‌లోకి వెళ్ళాల్సిన వాళ్ళు బ్యాక్ వచ్చారంటే పవర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ థెరపీ రియల్లీ సాగర్ సార్‌కి హ్యాండ్స్ ఆఫ్. రియల్లీ ఎన్ని ఓకే దండాలు సార్. పెట్టినా డెఫినెట్లీ. తక్కువ. రియల్లీ ఎక్సలెంట్. నేనే సూపర్ సార్. ఎక్సలెంట్ నమ్మలేకపోయాను. టెస్టిమనీ. యెస్. థ్యాంక్ యూ సార్. మా ఇంట్లో వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చేసాను. ఆల్రెడీ ఫస్ట్‌లో షేర్ చేశాను. మీకు వినోదిని మేడం తర్వాత మీకు అది లింక్ వస్తది చూడండి. రియల్లీ యాహ్! ఎక్సలెంట్. యెస్. చాలా మందికి హెల్ప్ చేయండి సార్. చాలా మందికి హెల్ప్ చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే యెస్. రియల్లీ డెఫినెట్లీ థాంక్ యూ. సార్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. యెస్. ఇప్పటికి ఒక 50+ మ్యాటర్స్‌కి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో వావ్! చాలా సూపర్. వండర్‌ఫుల్ రిజల్ట్స్ రావడం జరిగింది. స్లీపింగ్స్ ప్రాబ్లమ్ గానీ, డైజెషన్ ప్రాబ్లమ్ కానీ, అండ్ బీపీ ప్రాబ్లమ్ కానీ, షుగర్‌కి ప్రాబ్లమ్ కానివ్వండి, సయాటికా ప్రాబ్లమ్ కానివ్వండి, వెరికోస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో మోర్ దెన్ 50+ మ్యాటర్స్ సజెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 80-90% రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటికి. ఇంకా కొన్ని రావాల్సి వావ్! ఉంది. సమ్ టైమ్ తీసుకుంటది కదా! సో మనం షూర్ సార్. బేసికల్లీ మనం ప్రాసెస్ ఇచ్చేది కొంత టైం పడతది మ్యాగ్నెట్ సార్. థెరపీ కాబట్టి యెస్. మనం ఇచ్చేది బేసికల్లీ న్యాచురల్ మ్యాగ్నెట్ థెరపీ కాబట్టి కొంత టైం పడతది. అది నేను కూడా యెస్. నమ్ముతాను. సో అదే వాళ్ళ కస్టమర్‌కి చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. నమ్మకంగా డైలీ ప్రాపర్‌గా వాడితే 100% రిజల్ట్. యాహ్! యెస్. థ్యాంక్ యూ సార్. వండర్‌ఫుల్ టెస్టిమనీ. యెస్. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ మీకు గూడంగా. అయ్యో! యెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. యెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. రామకృష్ణ సార్. నమస్తే సార్. యెస్. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్. నమస్తే అండి. యెస్. మాట నేను చెప్పండి 3 సార్. మంత్స్ సార్ నేను 3 మంత్స్ అయిందండి ఈ ఓకే. ప్రోడక్ట్ తీసుకుని. రిజల్ట్ అయితే బాగుందండి. యెస్ సార్. 2 సార్లు నేను ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకున్నాను షుగర్‌కి. సెకండ్ ఓకే. టైం ఇంకా చేయించలేదు. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఒక 10 ఎబోవ్ రిఫర్ చేశానండి. వాళ్ళందరూ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్. చాలా సూపర్. బాగుందండి. మా మిసెస్ కూడా కొంచెం వెయిట్ తగ్గారు. వావ్! సూపర్. చాలా సూపర్ సార్. బాగుంది. ఎక్సలెంట్. ఈ బిజినెస్ బాగా చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను. మా ఫ్రెండ్ తగ్గింది. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన కొండారెడ్డి గారు, జయపాల్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు పాత మిత్రులు. అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ బయటరం ఫుల్ గా చేద్దామని ఉన్నది, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్స్. సూపర్ సార్ రామకృష్ణ సార్. అందరికి హెల్ప్ చేయాలి. అందరికీ ఆరోగ్యం ఇవ్వాల్సింది. ఓకే సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఎక్సలెంట్ టెస్టిమనీ. యెస్. లీడర్స్ ఇంకా మీ యొక్క టెస్టిమనీస్ షేర్ చేయొచ్చు. ఇంకా మీ టీంలో ఉన్న లీడర్స్ నా నుంచి కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా 2 రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా మేడంకి వచ్చేసి మైగ్రేన్ సార్. మైగ్రేన్ గురించి నేను వాడడం జరిగింది. సో నాకు 4 మంత్స్ లో ఈ మైగ్రేన్ తగ్గింది సార్. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి మిరాకిల్ ఏంటంటే మా మేడంకి టాబ్లెట్ అంటేనే నచ్చదు. సో హాస్పిటల్కి వెళ్దామంటే నచ్చదు. మెడిసిన్ అంటేనే దూరం. సో అలాంటిది నాకు చాలా ఇబ్బంది అయింది. ఏ విధంగా తగ్గించాలి మరి అని చాలా రకాలుగా ప్లాన్ చేశాను. అలోపతి, ఆయుర్వేదిక్. సో ఆయుర్వేదిక్ టాబ్లెట్ కూడా ఉంటే కూడా తను వేసుకోదు. సో అలాంటి మూమెంట్ లో నాకు చాలా ఇబ్బందులు జరిగాయి. సో ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు చాలా హెడేక్ వస్తుంది. ఆ టైంలో ఎవరితో మాట్లాడలేదు. సో టీ తాగడం అలవాటు, కాఫీ కానీ ఇలా తీసుకునేది. సో ఒక రూమ్ లోకి వెళ్ళి పడుకునేది జస్ట్ డైరెక్ట్ గా. ఒక 3 hours తర్వాత తనంతా తను బయటికి వచ్చేది. సో అలాంటి చాలా ఇబ్బందులు జరిగినాయి సార్. అలాంటిది ఈ బెటర్ ప్రోడక్ట్ వాడిన తర్వాత
సో 4 months లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో అంటే 4 months అంటే టోటల్గా 4 months దాకా తగ్గిపోయింది. సో అంతలోనే 1 month 20 days తర్వాత మెల్లిమెల్లిగా రిలీఫ్ కావడం జరిగింది. సో లేటెస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే పెయిన్ ఉన్నా లేకున్నా మనం ఈ ప్రొడక్ట్ అనేది కంటిన్యూస్ గా మనకు తలకు పెట్టుకోవాలి. సో చాలా మంది ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడే పెట్టుకోవాలి అనే ఒక థాట్ లో ఉంటారు. సో లీడర్స్ అది ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు మనకి. సో ఖచ్చితంగా డైలీ మనం 2 hours మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోవాలి. అదే పడుకునేటప్పుడు కూడా నేను పెట్టుకోవడం జరిగింది మా మేడం. సో కంటిన్యూ పెట్టుకొని పడుకోవడం వల్ల తొందరగా రిజల్ట్ రావడం జరిగింది. సో ఎంత అయితే మనం ప్రొడక్ట్ తీసుకున్నాం కాదు, దాన్ని ఎంత మనం వాడుతున్నాం అనేది ముఖ్యం లీడర్స్ ఇక్కడ. సో ఈ విధంగా వాడడం వల్ల మైగ్రేన్ అనేది తగ్గిపోయింది. 4 months టైం పట్టింది. సో ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ థెరపీ, మనకు ఎలాంటి టాబ్లెట్ లేదు ఇక్కడ మనం తీసుకునేది. సో అందుకే స్లో ప్రాసెస్ ఉంటుంది ఏదైనా కూడా. సో ఇదొకటి ఫస్ట్ రిజల్ట్. తర్వాత మా కూతురు వచ్చేసి 4th class, 8 years పాప. సో తనకి స్కిన్ ప్రాబ్లం వచ్చినందుకు మేము టెస్టింగ్కి వెళ్ళాము. సో టెస్ట్ చేయించుకున్నారు మేడం అందరూ, డాక్టర్. సో బాడీ చెకప్ ఫుల్ చేస్తే అక్కడ థైరాయిడ్ కూడా చేయమని చెప్పారు. సో థైరాయిడ్ కూడా చేయించాము. సో లీడర్స్ ఆ థైరాయిడ్ టెస్ట్ తర్వాత తెలిసి చూసింది అయితే ఇదే 9.5 థైరాయిడ్ ఉండే చిన్న పాపకి. అది చాలా ఎక్కువ. మేమైతే అసలు షాక్ అయిపోయాను. అసలు మైండ్ లేదు, అసలు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది తనకి, ఇది ఒక ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పి టెన్షన్ పడ్డాం. సో ఎందుకు టెన్షన్, ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి కూడా థైరాయిడ్ ఉండే. సో 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి థైరాయిడ్ ఉంది, కానీ మెడిసిన్ వేస్తా ఉంది కానీ ఇక్కడ కూడా తగ్గలేదు. సో అలాంటిది నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. అరే మమ్మీకి అయితే వాడితే కూడా టాబ్లెట్స్ తో తగ్గలేదు ఎప్పుడు కూడా. సో పాపకి ఇప్పుడే వచ్చింది ఏంది ఇంత తక్కువ ఏజ్ లో అని చెప్పేసి ఒక టెన్షన్ లో ఉన్నాను. సరే మళ్ళీ నేను అనుకున్నాను, అదే మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది కదా, ఇలాగో తనకి తగ్గింది, సరే చూద్దాం ఇది కూడా తగ్గుతుందని చెప్పారు సీనియర్స్ చెప్పారు కదా, చూద్దాం అని చెప్పేసి ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను లీడర్స్. ఇక్కడ ఒక ఛాలెంజ్ అంటే రియల్ గా సార్, మీరు నంబర్ ఎవరు కూడా, నేను రిస్ట్ బెల్ట్ లెదర్ బెల్ట్ గొంతుకు పెట్టాను. సో వాటర్ బాటిల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాటిల్ పెట్టి పంపించాను. సో నైట్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి రాగానే మళ్ళీ గొంతుకు పెట్టడము బెల్ట్, సో పడుకోవడం మ్యాట్రస్ మీద. సో ఇది కంటిన్యూ చేశాను సార్. సో ఎనీ టాబ్లెట్ అంటే ఒక టాబ్లెట్ కూడా నేను ఇవ్వలేదు సార్. థైరాయిడ్ కి నేను టాబ్లెట్ తీసుకోలేదు. ఎందుకనంటే నాకు ఒక నమ్మకం ఉంది. సో ఈ బెటర్ ప్రొడక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పేసి చెప్తున్నారు అందరూ, ఇంత పర్ఫెక్ట్ చెప్తున్నారు, తగ్గుతుందని గ్యారంటీ ఇస్తున్నారు, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. రియల్ గా ఒక టాబ్లెట్ లేకుండా తగ్గుతుందా చూద్దామని చెప్పేసి నేను రిస్క్ తీసుకొని నేను మా పాపకు వాడాను సార్. సో 3.5 months కంటిన్యూస్ గా వాడడం జరిగింది. సో ఈ రోజు నార్మల్కి వచ్చింది సార్. నార్మల్, టోటల్ నార్మల్, థైరాయిడ్ లేదు ఇప్పుడు. సో నార్మల్గా అందరికి ఉంటుంది ఒక లెవెల్గా. సో అదే విధంగా ఈ టాబ్లెట్ నేను ఇవ్వకుండానే ఈ రోజు రిజల్ట్ తీసుకున్నాను. దట్ ఈస్ ఈ బయోటేరియన్ ప్రొడక్ట్. సో నమ్మకం అనేది మనకు ముందు ఉండాలి. సో నమ్మి మనం వాడినట్లయితే 100% మనకు రిజల్ట్ వస్తుంది సార్. సూపర్ రిజల్ట్ సార్. దాని తర్వాత నేను కూడా 10 మందికి ఇవ్వాలని చెప్పేసి నా ఓన్ బిజినెస్ కూడా ఈరోజు పక్కన పెట్టి ఈరోజు చాలా మందికి నా టీం నుంచి ద్వారా ఈరోజు 8,000+ నా టీం ఉంది. సో 8,000 ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది నా టీం ద్వారా. సో దీనిలో మనకు ఆరోగ్యం ఇస్తున్నాం, తర్వాత డబ్బు వస్తుంది, తర్వాత బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి సార్. సో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తూ మనం అందరికీ డబ్బు సంపాదించుదాం. సో థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో సాగర్ సార్కి అయితే కోటి ధన్యవాదాలు సార్. ఎంత చెప్పినా తక్కువనే. సో భగవంతుడు మనకు కనిపించాలని చెప్పేసి ఎంతో మంది ప్రార్థన చేస్తారు కానీ కనిపించాడు. కానీ సో సాగర్ సార్ డైరెక్ట్ గా మనకు దేవుళ్ళగానే వచ్చాడు, ఆ దేవుడు పంపించాడు మనకి. సో రియలీ గ్రేట్ సార్ సాగర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకటరాజ్ సార్ అండ్ లింగారాం సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశ్విన్ సార్, రియల్లీ ఎక్సలెంట్ టెస్టిమనీ. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాల విఘ్నేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఇఫ్ ఇట్ పాసిబుల్ వీడియో ఆన్. ఓకే, కంటిన్యూ మాట్లాడండి సార్. నమస్కారం సార్, బాగున్నాను సార్, సూపర్ ఎక్సలెంట్ సార్. నేను హైదరాబాద్ నుంచి సార్, నవీన్ సార్ టీమ్ ఆర్ఎస్టీ. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇది తెలిసింది ప్రవీణ్ సార్ తోని. జస్ట్ ఒక కాలేజ్ వచ్చిండే, అయితే నేను ఏం చేసిన అంటే అరే లేదు నాకు కావాలి అని చెప్పేసి నాకు ఈ బాల్ బ్రేక్ అయింది సార్. 20 బొక్క ఉంటుంది కదా, 20 బొక్క బాల్ సైడ్ లో నడుము కింద బాల్ ఉంటుంది కదా, బాల్ బ్రేక్ అయింది. ఒక 1.5 year ఇంట్లోనే ఉండే అన్నట్టు. అయితే డాక్టర్స్ ఏమన్నారు అంటే లేదు స్టీల్ బాల్ వేసుకోవాలని చెప్పేసి.
అయితే నాకు ఓకే. అర్థమైన విషయం ఏంటంటే స్టీల్ బాల్ వేసుకోవాలంటే రక్త ప్రసరణ సరిగ్గా కాదు. అవును. అయితే ప్రవీణ్ సార్ చెప్పడం జరిగింది, లేదు సార్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్ పైన పనిచేస్తుంది. అంటే నేను ఇమీడియట్లీ కావాలని చెప్పేసి శ్రీకాంత్ సార్ని అడిగిన తర్వాత ఏమన్నారంటే శ్రీకాంత్ సార్ నవీన్ సార్ని అటాచ్ చేశారు. అయితే దానివల్ల ఏమైందంటే నేను కుంటుతుండే సార్ స్టిక్ పట్టుకొని, ఆల్రెడీ మీకు తెలుసు మన లంగరోజ్ ఆఫీస్ కూడా స్టిక్ పట్టుకొని వస్తుండే. ఆ స్టిక్ మెల్ల తీసేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇబ్బాల్ బ్రేక్ అయిన వ్యక్తి కింద కూర్చోవడము సాధ్యం కాదు. నేను ఆరామ్స్ ఒక 15 మినిట్స్ కూర్చుంటాను సార్. ఎక్సర్సైజ్ యోగా కూడా నడుస్తుంది. ఇదంతా మొత్తము ఈ బయటము ప్రోడక్ట్ వల్లనే జరిగింది. అయితే సాగర్ సార్ కి స్పెషల్ గా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా నేను కలవాలని చెప్పేసి నేను మా బాబుని తీసుకుని వెళ్ళడం జరిగింది. సింగిల్ గానే వెళ్ళాను, సార్ని కలిసేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నవీన్ సార్ సపోర్ట్, శ్రీకాంత్ సార్, మిగతా అప్లయన్స్ అందరు, వెంకటేష్ సార్ కానీ మిగతా అందరు అప్లయన్స్ ద్వారా నాకు ఒకటి ఇప్పుడు మెల్లమెల్లగా టీం కూడా ఫామ్ అవుతుంది సార్. సింగిల్ గా నేను నా 2 వీలర్ బండి కూడా తీసుకొని వెళ్తున్నాను. చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెల్లమెల్లగా రిజల్ట్ అనేది వస్తుంది సార్. తర్వాత స్పెషల్ థ్యాంక్ మన వెంకటరాజ్ సార్ కూడా, మీకు కూడా సార్ ఒక మంచి జూమ్ తీసుకుంటారు. ఫస్ట్ టైం జూమ్ అని రావడం జరిగింది. ఎందుకంటే నా రిజల్ట్ కూడా మేబీ ఎవరికన్నా ఒకరికి యూజ్ కావచ్చు. అంటే ఈ బొక్క ఇరిగితే కూడా అతుకుంటుందా, చేస్తుందా, అవుతుందా అని చెప్పేసి కొంతమందికి తెలియదు. కాబట్టి నా రిజల్ట్ కూడా వేరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ కావాలని చెప్పేసి మెయిన్ నా ఎజెండా ఏంటంటే డబ్బులు అనేది ఇవాళ వస్తాయి, రేపు పోతాయి సార్. ఆరోగ్యం అనేది మనం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆరోగ్యం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే నాకు మొన్న చిన్న ఇష్యూ కూడా జరిగింది. అది 100% ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలని నా మెయిన్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ విఘ్నేష్ సార్, రియల్లీ ఎక్సలెంట్ టెస్ట్ అని. మీరు ఎట్లా ఉన్నారో, ఎలాంటి ప్రాబ్లం నుంచి ఎంత ఈజీగా మీరు రికవర్ అయిపోయారు, రియల్లీ గ్రేట్. ప్రోడక్ట్ అట్లా పనిచేస్తుంది. మన ప్రోడక్ట్ వచ్చేసి రియల్లీ సాగర్ సార్కి ఎన్ని కోటి దండాలు పెట్టినా తక్కువ. ఎందుకంటే అలాంటి అంత మంచి రిజల్ట్ వస్తుంది మన ప్రోడక్ట్ వాడడం వల్ల. 100% బిలీవ్ చేసి మన ప్రోడక్ట్ వాడడం వల్ల 100% రిజల్ట్. ఎస్, రియల్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ విఘ్నేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టూడియోస్ ఇంకా మనకి ఇంకొక 20 minutes టైం ఉంది. ఇంకా మీరు మాట్లాడవచ్చు. మీ యొక్క పర్సనల్ టెస్టిమనీస్ అయినా. పేరు కూడా అశోకే, టీ మెకానిక్. ఆయన 3-4 months కిందట ఆయన కీమోథెరపీ అయిందండి. 80 kg ఉన్న మనిషి ఒక 40 kgకి వచ్చాడు అతను. సో ప్రొడక్ట్ నేను రికమెండ్ చేశాను, 2 months కింద రికమెండ్ చేశాను. రీసెంట్గా తీసుకుంటూ 3 days నుంచి 3 days అయింది తెచ్చి. సో అతనికి మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పాడు. ఫోన్ 2 రోజుల నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు చాలా బాగుందని చెప్పేసి. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా 2 నెలల ముందే తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇప్పటి వరకు రికవర్ అవుతుంటివి అని చెప్పేసి చెప్పాను నేను. సో అంటే డబ్బులు లేకుండా అని చెప్పేసి చెప్పాడు. సరే ఓకే పర్వాలేదు, ఎప్పుడైనా తీసుకున్నారు సరే, దానికైనా సంతోషం. సో అతను కూడా బిజినెస్లో దిగుతున్నాడు. ఇదేనండి టెస్ట్ కొనియా. సో అతను కూడా మాట్లాడతాడండి, ఒకసారి మాట్లాడిపిస్తాను నేను కూడా సార్ తోటి. మాట్లాడండి సార్, పాసిబుల్ అయితే మాట్లాడండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేడండి ఇక్కడ. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అశోక్ సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి బీమ్స్ అయిన రఘువీర్ సార్. సార్ మీకు అన్మ్యూట్ వచ్చింది చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఇఫ్ పాసిబుల్ వీడియో ఆన్. కాలేదా సార్? లేదు సార్. మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్గా. ఒక్కసారి మళ్ళీ మీకు అన్మ్యూట్ ఇస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్ మైక్. మాట్లాడండి సార్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా టెస్టిమనీ ఒక పెద్ద ఇది సయాటికా ప్రాబ్లం ఉండే ఆపరేషన్, డాక్టర్ ఆపరేషన్ రిఫర్ చేసిండు. ఎందుకంటే వెయిటిబ్రో ఉంటుంది కదా సార్, అది డిస్క్ మధ్యలో అదే ఒక్కొక్క మధ్య 20 mm ఉంటుంది అంట. అది అది కింద పడితే 7.5 ఉంది సార్, అంటే 12.5 దగ్గరికి వచ్చింది అనమాట. అది డాక్టర్ ఆపరేషన్ సజెషన్ చేసిండు.
ఈ అంతలో నాకు ఇది పరిచయం అయింది కృష్ణ సార్ కొట్పల్లి నా అప్లైనరు. ఆయన పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆపరేషన్కి వెళ్ళలేదు సార్ నేను. ఇక చాలా ప్రయత్నం చేసిన అయితే దానికి కారణం ఉన్నది సార్. దానికి కారణం ఏంటంటే మా అబ్బాయి 4th క్లాస్ సార్. 4th క్లాస్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ 4th క్లాస్ ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ గురించి ఒక క్లాస్ ఉన్నది సార్ ఆయనకు. ఏంటంటే నేను రేడియేషన్ రిలీజ్ చేస్తా, మీ లంగ్స్లోకి పోతా, మీ బ్రెయిన్లోకి పోతా అని ఉంది సార్ అది. అది ఓకే. చదివినాక నాకు నాకు భయమైంది సార్ అది చదివితే. పిల్లలకు కంప్యూటర్ చూస్తే రేపు రేడియేషన్ అయితే ఎట్లా రక్షించాలి వీళ్ళకు? ఆ కుల్ల రాసిన లెసనే ఉంది అది. అసలు రేపు భవిష్యత్తులో ఏమైతే పిల్లలు సండే రోజు ఎట్లా కూడా ఫోన్ ఆడుతాడు? ఆ భయం నాకు పట్టుకుంది. పిల్లలకి తెలియదు కదా సార్ 4th క్లాస్ అంటే. అవును సార్. నేను సండే రోజు ఏం చేసినంటే ఆయన ఎట్లా ఫోన్ ఆడతాడు, ఫోన్ ఆడకుండా అని చెప్పేసి నేను పార్క్ పోయినా సార్. నేను వెంచర్ తీసుకుపోయి పార్క్ పోయినా. ఆడ ఆడిపించుకుంటా తాను ఆడుతున్నాడు, నేను ఒక దిక్కు. ఇక చిన్నప్పుడు ఇక చెప్తే మంచి చిన్నప్పుడు మనకు జారడానికి అవకాశం లేకుండే మా టైంలో అయితే. ఎస్ సార్. అది అది జారేది నేను కాళ్ళు చక్కగా పెట్టినా సార్. అది ఇట్లా దిగంగానే కింద భూమి పెడితే ఏం కాకుండా అంట అది. మనకి ఎప్పుడు అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ టైం చదువుతున్నా జోష్లో ఏం చేసి కాలు మీకు పెట్టేసిన కింద స్పీడ్ వచ్చి కింద పడ్డా. ఇట్లా ఉసుకలు పడ్డా, గట్టిగా పడ్డా, డిస్క్ బల్ చేయండి సార్. బా. డిస్క్ బల్ చేయి అసలు నేను అప్పుడు సైటిక్ అంటే ఏం లేదు, ఇట్లా అయితే అని ఇప్పుడు ఎవరు చెప్పంగా వినలేదు, ఎవరో చూడలేదు సార్. ఇక చాలా కొంచెంసేపు పడ్డా అయితే లేవనికరాలు 10 నిమిషాలు బేహోష్ లేక అట్టిన పడ్డా. తర్వాత మళ్ళీ కొంచెం సురాంచుకొని లేచినాక పెద్దలు చెప్తుంటారు కదా సార్ మాట ఏమని అంటే ముళ్ళుతో తీయాలి, నొప్పితో పోతా అంటారు కదా సార్. ఎస్ సార్. మళ్ళా అవును. లేచిన తర్వాత ఏం చేసిన మళ్ళా ఇట్లా ఎక్సర్సైజ్ పార్క్ ఉంటాయి కదా సార్, ఎక్సర్సైజ్ చేసిన మళ్ళీ ఇట్లా హ్యాండిల్ ఎంట ముందు ఉంటాయి కదా ఇట్లా, అది కూర్చొని మళ్ళీ ఎక్సర్సైజ్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఒకటి చేసినట్టు తిరిగి మళ్ళీ చేసిన, కష్టపడి పోతుంది సెట్ అవుతుందేమని. అయినా కాలేదు. ఇక ఇంటికి వచ్చేటప్పుడు 1 కిలోమీటర్ ఉన్నది. సేపు ఇద్దరము మా కొడుకుని ఇద్దరము రన్నింగ్ చేసినాం. ఓకే. అయినా వాళ్ళు ఇంటికి వచ్చినాక పడ్డా, అట్లనే పడ్డా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎవరు చేయాలి? క్లోజ్ ఫ్రెండ్కి చేయాలి మనకు. క్లోజ్ ఫ్రెండ్కి మా కృష్ణ సార్ చేసాను అనమాట నేను అప్లై. అప్పుడు ఓకే. అది తెలియదు, అప్పుడు కిట్ తెలియదు సార్ నాకు. ఇది ఫిబ్రవరి అనమాట సార్. వచ్చే నెల ఇంకా 10 రోజులు అయితే సంవత్సరం అయితే ఎగ్జాక్ట్ గా. అయితే ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే అప్పుడు ఆయన కూడా తెలియదు, ఏ పెట్టారు తెలియదు ఆయన కూడా. ఆయన ఏంటంటే కాళ్ళు కుర్చీ పైన పెట్టి ఎల్లుంకలు అనుకొని కాళ్ళు కుర్చీ పైన పెట్టమన్నాడు. కాళ్ళు కుర్చీ పైన పెట్టారు సార్. కుర్చీ పైన పెట్టినాక అర్ధగంట సేపు పడినా సార్. అట్లనే అర్ధగంట సేపు ఉన్నా నడుములకి నొప్పి పోయింది. వావ్. నడుముల నొప్పి పోయింది. ఆ తర్వాత సైడ్కి అయింది సార్. ఇక వన్ సైడ్ వచ్చింది నొప్పిగా. వన్ ఓకే. సైడ్ వచ్చింది. రాత్రి పగలు అసలు నొప్పి అని ఇంతగా నొప్పి అంటే బర్దాష్ కాక అసలు దవాఖాన తక్కువ అయితే లేదు కూడా ఐడియా లేదు మరి దీనికి. ఓకే. ఓకే సార్. దవాఖానలో తక్కువ అయితే ఐడియా లేదు. 3-4 రోజులు ఇంచుమించు 5-6 రోజుల దాకా ఇంట్లో ఉన్నా. తర్వాత ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ పోయినా, నడుములు ఇరుస్తాడు అదంటే పోయినా, ఆడ తగ్గగా లేదు. ఎంఆర్ఐ హాస్పిటల్కి పోయినా, అనుకోకుండా పోయినా. ఎంఆర్ఐ ఇస్తే ఆడగానే సార్ మీరు ఎంఆర్ఐకి డబ్బులు ఎందుకు అవుతారు సార్, గాంధీ హాస్పిటల్కి ఉండి ఆడ మంచి మంచి డాక్టర్లు ఉంటారు. ఈరోజు శుక్రవారం కదా, శనివారం ఆదివారం అమ్ముకుండి గాంధీ హాస్పిటల్కి కొండి సార్ అని. ఇది మంచిదే కదా, ఇట్లా కూడా ఊరుకుంటున్నాము, అక్కడ పోతే ఎక్సెక్ డాక్టర్లు ఉంటారు అని అనుకున్నా. అయినా కానీ ఎంతకైనా మంచిది అని చెప్పేసి ఎంఆర్ఐ పోకుండా జైరాబాద్ మళ్ళీ వచ్చినాక సన్రైజ్ హాస్పిటల్ పోయినా. బస్ స్టాండ్ అపోజిట్ ఉంటుంది జైరాబాద్లో. సన్రైజ్ టెంపరీ ఏదో ట్రీట్మెంట్ అది తీసుకుందాం అని చెప్పేసి పోయినాక ఆడ ఏమంటారు న్యూరో సర్జన్ ఉన్నాడు, ఆడ న్యూరో డాక్టర్ ఉన్నాడు. మేము చూపెడితే 400 ఫీజు. ఆయన 15 రోజులు గోళీలు రాసిండు. రాసినాక ఫిజియోథెరపీ చేసుకోమని దానికో 4,000 15 రోజులకు. సరే ఇక సరే ఇన్న అయ్యేటట్టుంది అనుకున్నాను. గొర్రెలు అయిపోయింది, ఫిజియోథెరపీ చేస్తున్నాయి తగ్గాలి. అంత లోపల నేను తేజ పెట్టుకున్నాను సార్. నేను నొప్పి బర్దాష్ కాక ఇక ఆల్రెడీ మెడిసిన్ రాసిన వాళ్ళు. బాత్రూమ్కి పోతే అది ఏమంటారు ఒక చైరు, వాళ్ళు ఏం రాయాలి బెల్ట్, నడుము బెల్ట్ ఇవన్నీ రాసిండ్రు అనమాట. ఏందబ్బా కథ ఇంతగానం అయిపోయి అనేసి చాలా బాధపడ్డా నేను. మళ్ళీ లైఫ్లో రికవర్ కానీ అంత భయపడ్డా నేను. ఆ తర్వాత తేజ పెట్టుకున్నా. అంతలోకి తేజ ఒకసారి 2 సార్లు అప్లై చేసింటి వేరే ఇట్లనే. మా భార్యకు చేయి నొప్పి అయింది, మల్జర్ అయిందంటే. మల్జర్ అయితే నువ్వు ఆయనకు అడిగిన, నాకు మంత్రం మీద పనిచేసి చెట్టు ఉంటే చెప్పాను. అరే చెట్టుకి ఏం లేదు, అవసరమైతే పోయి తేజాబ్ ఇస్తుంటే క్యాన్ నొప్పి పెట్టాడు పెట్టాను. సరే అనేసి పోయినా తేజాబ్ తీసుకున్న అసలు ఆయన దగ్గర ఏడ కావాలన్నా పెట్టినాం, చేయికి పెట్టినా తక్కువైంది. నాకు 2 ఏళ్ళ కింద నాకు ఇట్లా కాలు గిట్టుకెళ్ళి
ఇంత దూరం ఉండి నొప్పి నరం దుడ్డుగా అయింది. నరం దుడ్డుగా అయితే ఏందబ్బా ఇది జయరాబాద్లో మార్వాడి హాస్పిటల్ ఫేమస్ అంట, మార్వాడి డాక్టర్ అంటే. ఆయనతో కూడా ఇంజక్షన్ తీసుకుని తగ్గలేదు. ఇంత ఫేమస్ డాక్టర్ తగ్గాలి అంటే ఏం చేయాలనేసి మళ్ళీ ఐడియా వచ్చింది. ఇది దొడ్డుగది కదా, దీనికి ఏం చేయాలి, అడ్డం దీనికి పట్టిలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ అవసరమైతే పోయినా 4 వాతలు పెట్టినా. ఏది ఆ నొప్పి నరంకు ఆ పెట్టెళ్లకు తక్కువైంది అది. ఇది మళ్ళీ ఐడియా వచ్చింది, ఇది ఫిజియోథెరపీ తక్కువ వచ్చింది. మళ్ళీ ఐడియా వచ్చి ఆయన పోయి బాటలు తీసుకొచ్చిన, ఏది తేజ ఒక బాటలు తీసుకొచ్చిన, ఏడ నొప్పి ఉంటే గుంజిన వార్తలు 15 దగ్గర గుంజిన సార్ కాలుకు, ఈ సయాటిక్ కోసం. ఫిజియోథెరపీ తక్కువ వచ్చి ఇంకేం చేయాలనేసి 15 దగ్గర గుంజిన. ఇక అందులో కిట్ పరిచయం అయింది సార్. కృష్ణ సార్ వాళ్ళు రాస్తారు, ఇద్దరు వచ్చింది. వాళ్ళు వచ్చిన రోజు లుంగి కాలు మీద వేసుకొని ఇస్త్రీ కొడుతుండే. నేను ఇక ఫిజియోథెరపీ పోయినా వాడు చేసుకుని వచ్చినా కానీ మళ్ళీ తక్కువ అయితే లేదు. ఇస్త్రీ కొడుతున్న వాళ్ళు వచ్చి పరిచయం ఏంది ఎట్లా కొడుతున్నావు, రక్తం మొత్తం ఖరాబ్ అయితే అట్నుంచి వాళ్ళు ఇది చేసి అప్పుడే కిట్ పరిచయం చేసి కిట్ ఇవ్వడంతో ఇప్పుడు ఏమంటారు ఆపరేషన్కు దూరమైనా సార్. సూపర్. మొత్తం మీద మళ్ళీ నడుస్తాను అనుకోలేదు. అక్కిపంజర్ కూడా 5 సార్లు పోయినా వికారాబాదు. కానీ కిట్ అయితే మనది ప్రొడక్ట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. ఇది అంటే నేను అబ్బాయి మా ఊళ్ళో సార్, మా ఊళ్ళోనే మా దోస్తు మైనుద్దీన్ అని, పుట్టినప్పటి నుంచి ఆ పిల్లానికి మెడలు నడుములు ఇలవాడు మాట్లాడేం చేయరు సార్. అదే వాళ్ళ అమ్మ రోజు ఆమె డ్యూటీ అదే. రోజు హైదరాబాద్కి 30 కిలోమీటర్లు ఉంటుంది. రోజు హైదరాబాద్ రావాలి, ఫిజియోథెరపీ చేసుకుని పోవాలి, అదే పని అనమాట. ఇక సరే అనేసి మనకి కిట్ ఇచ్చిన. ఇప్పుడు ఫిజియోథెరపీ రావడం బంద్ చేస్తారు, 2 నెలలు ఇప్పుడు వాళ్ళు బంద్ చేసి ఫిజియోథెరపీ రావడం బంద్ చేసి వాళ్ళు. అంటే ఇంటికన్నా పనిచేస్తుంది కాబట్టి ఫిజియోథెరపీ ఎక్కడ రిజల్ట్ వస్తుందని 7 సంవత్సరాల నుంచి ఉన్న అబ్బాయికి ఇచ్చిన. ఎప్పుడైతే ఫిజియోథెరపీ వస్తలేదు సార్, వాళ్ళు కొంచెం మూమెంట్ ఉన్నది, ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఇంకా లోపలికి ఇన్పుట్ కూడా తీసుకోమని చెప్పింది, ఇంకా తీసుకోలేరు వాళ్ళు. ఇది చాలా వండర్ అనిపిస్తుంది సార్. ఇంకా ఒక ఎస్ఐకి ఈరోజు నాకు పెరాలసిస్ ఉన్నది, కొద్దిసేపు పెట్టినా రేపటి తీసుకుంటాడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు సాయి కుమార్ సార్. మన సాగర్ జోష్ సార్కు కోటి దండాలు చెప్పాలి సార్. ఎందుకంటే మానవుడే మాధవుడు అంటారు. నేను దేవుని నమ్మను సార్, నేను మనిషిని దేవుడు అనుకుంటా. నేను మనిషినే దేవుడు అనుకుంటున్నాను. కన్నవాడే దేవుని కన్నా కన్నవాడే దేవుడే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. సూపర్ సార్, రఘువీర్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ అని. రియలీ మీరు ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో ఫిజియోథెరపీలు చేయించారు కానీ అసలు తగ్గలేదు. అలాంటి మ్యాటర్స్ తీసుకొని యూజ్ చేయడం ద్వారా మీకు మంచి రిజల్ట్ వచ్చింది. రియల్లీ గ్రేట్ సార్, ఎక్సలెంట్, సూపర్ టెస్ట్ అని. నెక్స్ట్ ఓపో సిపిహెచ్ మీకు కన్వర్ట్ వచ్చింది చూడండి సార్. ఓపో అని హ్యాండిల్స్ చేశారు మొబైల్. ఎస్ సార్, సాయి సార్. ఎస్ మేడం, స్నేహ మేడం. జయో సార్, వెరీ గుడ్. అది నేమ్ ఎడిట్ చేయలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, మాట్లాడండి. ఎస్ జయ టు ఆల్ ఆర్ఎస్టీ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ మేడం. ఎస్ సార్, మై సెల్ఫ్ స్నేహ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను టెస్టిమనీ షేర్ చేసుకుందాం అనిపించింది అశ్విన్ సార్ మాట్లాడినాక. సో వచ్చేసి సార్ ఇక్కడ ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక ప్లేస్ లో ఉంటే మాట్లాడండి మేడం. మేడం టెస్ట్ మనిషి మనం విన్నాం కదా. డియర్ లీడర్స్, ఈ బయోటోరియం భూమి మీద ఉన్నటువంటి ఒక అద్భుతం అన్నమాట. దీంట్లో ఎవరైతే ఇప్పుడు ప్రొడక్ట్ టెస్ట్ మనిషి చెప్పినారో ఇవన్నీ కూడా వాళ్ళ స్వతహాగా, వాళ్ళ జెన్యున్ గా, వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పినటువంటి టెస్ట్ మనిషి అనమాట. మేము కూడా చాలా మందికి ఇచ్చాం, ఎంతో మందికి టెస్ట్ మనిషి వచ్చినాయి. బట్ అందరికీ కూడా ఇది ఓన్లీ టెస్ట్ మనిషి గురించి మాట్లాడటం లేదు. ఈ బయోటోరియం అనే కంపెనీ ప్రోడక్ట్ ఎట్లాంటిది అంటే ఒక సంజీవిని లాంటిది. అందరూ హెల్త్ కోసమే వస్తారు, ఈవెన్ దో నేను కూడా, మీరు కూడా, రైట్. సో హెల్త్ అనేది ప్రధానమైన కాన్సెప్ట్ మనందరికీ కూడా. దాంతో పాటు వెల్త్ క్రియేషన్ అనేది అడిషనల్ గా మనకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ మిల్ పెడతారు కదా, ఆ రైస్ మిల్ ఎందుకోసము పెడతారంటే రైస్ ను ప్రొడక్షన్ చేయడానికి పెడతారు. సో వడ్ల నుంచి రైస్ తయారు చేయడానికి పెడతారు. బట్ ఒక బస్తా వెనుక 2-3 రూపీస్ ఆ రైస్ మిల్ ఓనర్ తీసుకుంటారు. రైస్ కంటే ఎక్కువ ఇన్కమ్ అతనికి ఆ తౌడులో ఉంటుంది అనమాట. అట్లానే మనం మెయిన్ కాన్సెప్ట్ హెల్త్. ఓకే, సో హెల్త్ సెక్టార్ లో ఇప్పటి వరకు చాలా
చాలా వెల్నెస్ కంపెనీస్ పనిచేస్తున్నాయి. బట్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నా భూతో భవిష్యత్ అన్నమాట ఈ బయోటోరియం, న్యాచురల్ మ్యాగ్నెటిక్ థెరపీ, రేర్ ఎర్త్ మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ సాగర్ జోషి సార్ గత 18 సంవత్సరాల నుంచి మొన్న సార్ కూడా చెప్పారు జూమ్ లో, చిల్లాకే మే దునియాకు బోలే మగర్ మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7,800 కోట్లు, ఓకే 7,800 కోట్లు రేర్ ఎర్త్ మ్యాగ్నెటిజం కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు. అర్థం చేసుకోండి దీని ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ద రూట్ కేసెస్ ఆఫ్ ఎనీ డిసీజ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, చాలా మంది విని ఉంటారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మేము ప్రజెంటేషన్ సమయంలో, నాకు తెలీదు తన ఎంబీబీఎస్ అని, డాక్టర్ యశోద, షీఈస్ ఫ్రమ్ ఇబ్రహీంపట్నం. ఓకే, సో నేను మహేష్ సార్ డెమోకి వెళ్ళామన్నమాట. బట్ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పడానికి వెళ్ళాం. సో సింపుల్ క్వశ్చన్ వేసినాడు అనమాట, మొత్తం ప్రజెంటేషన్ వినింది. తర్వాత ఏమడిగిందంటే, సార్ షుగరు మీ మ్యాట్రిక్స్ పైన పడుకుంటే డయాబెటిక్ ఎట్లా నార్మల్ అవుతుంది అనే క్వశ్చన్ ఆ డాక్టర్ గారు రేజ్ చేశారు. సో మేము మాకున్నటువంటి నాలెడ్జ్ ఏమడిగామంటే, ఓకే మేడం యువర్ ఎంబీబీఎస్ డాక్టర్ రైట్, వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, సో మీరు చెప్పండి అసలు షుగర్ ఎందుకు వస్తుంది అని చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సరే క్రోమో గ్రంథి పనిచేయకపోవడం ద్వారా, అంటే ఫ్రాంక్లిన్స్ అనే గ్రంథులు ఇన్సులిన్ ఉత్పత్తి మానేస్తాయో, మంచి తినే ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది, దాని ద్వారా ఎక్కువై బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది అని చెప్పింది. సో ఇంకో క్వశ్చన్ ఏమడిగినామంటే, మేడం మరి ఆ ఫ్రాంక్లిన్స్ అనే గ్రంథులు ఎందుకు పనిచేయడం మానేస్తాయి అంటే, ఆమె చెప్పిన ఆన్సర్ అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం ద్వారా మానేస్తాయని చెప్పింది. సో అప్పటి నుంచి ఈ బెటర్ అని చెప్పేది ఇదే కదా మరి. సో ఈ బెటర్ ఏం చెప్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్. సో లీడర్స్ ఎనీ ప్రాబ్లం నమ్మకంతో వాడండి, 200+ డిసీజెస్ కి ఒక ఆల్టర్నేట్ సపోర్టివ్ థెరపీగా పనిచేస్తుంది. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి మీకు ఏమంటారు శంకించాల్సిన పని లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు. ఇక్కడ సింపుల్ అండ్ స్వీట్ లో ప్రొడక్ట్ వాడడం ద్వారా రాబోయే రోజులలో ఇంకా కొత్త ప్రొడక్ట్స్, ఇంకా మీకు ఏం చేసింది కంపెనీ ఇప్పుడు వాల్యూ యాడెడ్ తో పాటుగా అల్ట్రాబెర్రీ ఇస్తుంది అండ్ మోర్ పవర్ ఇస్తుంది. మీ అందరు తెలుసు, చాలా మంది సీనియర్స్ కి. కస్టమర్స్ మనం ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ మ్యాట్రిక్స్ వాడుతూ ఉంటే ఇది మీకు రక్త ప్రసరణ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, మీ బాడీకి ఆక్సిజన్ స్థాయిలు అందిస్తుంది. దాంతో పాటు అల్ట్రాబెర్రీ వాడడం ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి అయితే B12 డెఫిషియన్సీ కావచ్చు, అండ్ విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అల్ట్రాబెర్రీ ద్వారా ఆల్టర్నేట్ గా లభిస్తుందనే విషయాన్ని మనం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకొక ప్రోడక్ట్ లో మోర్ పవర్ కూడా యాడ్ చేస్తారు, 15,500 ఐ థింక్ రైట్. సో దాంతో ఈ మూడు కనుక మీరు ఒక కాంబినేషన్ లో ఇచ్చారంటే ఒక పర్సన్ కి, ఒక మ్యాట్రిక్స్ తోనే ఎన్ని కోట్ల బిజినెస్ చేసింది, ఇంతమంది లైఫ్ మారిపోయింది, ఇన్ని లక్షల మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్కసారి మ్యాట్రిక్స్ తో పాటు అల్ట్రాబెర్రీ ప్రమోషన్ జరిగితే, ఒక పేషెంట్ ఉన్నాడు ప్రొడక్ట్ తో పాటు అల్ట్రాబెర్రీ వాడితే రిజల్ట్ ఇంకెంత ఫాస్ట్ గా ఉంటుంది. ఇది సాగర్ సార్ యొక్క దూరదృష్టి అన్నమాట. సో కంప్లీట్ అతనికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు, న్యాచురల్ న్యూట్రిషన్ మోర్ పవర్ ఇస్తున్నాడు, అల్ట్రాబెర్రీ ఇస్తున్నాడు, మన బేస్ ప్రొడక్ట్ మ్యాట్రిక్స్ ఇస్తున్నాము. సో లీడర్స్ ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బట్ ఈ మూడు ఇవ్వడం ద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అతి తక్కువ టైంలో ఇంకా మంచి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఈ యొక్క యజ్ఞం లోపల మీ అందరూ భగవంతుడి ద్వారా ఎన్నుకొనబడ్డారు. ఇందాక సంజన మేడం మాట్లాడారు, చాలా మంది మేడం వాళ్ళు మాట్లాడారు, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ టెస్ట్ మనీస్ చెప్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి మిరాకిల్ రిజల్ట్స్ మేము చూసాం. సో 15 years బెడ్ పైన ఉన్న పక్షవాతం పేషెంట్స్, మా వీడియో కూడా ఉంది. యాపురం నరసింహ అనే వికారాబాద్ నియర్ బై విలేజ్ లో ఉంటాడు. తనకి 10 years నుంచి బెడ్ పైన ఉన్నాడు, బట్ 3 months తో లేచి నడుస్తూ తన వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇట్ ఈస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. బట్ దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఉన్న సబ్జెక్ట్ ని ప్రాపర్ గా A to Z వీడియో సాగా సార్ చూసి పిన్ టు పిన్ రాసుకొని కొంచెం డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ కైనా మనం we can ఆన్సర్. సో లీడర్స్ అద్భుతమైన ప్లాట్ఫామ్ భగవంతుడు ఇచ్చిండు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతో మంది వెల్నెస్ ఇండస్ట్రీ నడుస్తుంది భారతదేశంలో, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది రైట్. బట్ వాళ్ళు పనికిరానటువంటి ఎన్నో ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాము హీరోయిన్లు మహేష్ బాబు గారిని,
షారూక్ ఖాన్ కానీ, విమల్ గుట్కాల్ కానీ, వీటి ద్వారా కోట్లు సంపాదించగలేంది మనం ఇంత మంచి రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి ఇంకెందుకు ఆలోచిస్తున్నాము? ఇక్కడ ఒక మనిషి బతకాలంటే కంపల్సరీ అవసరం ఆరోగ్యము మరియు ఆదాయం. ఆ రెండు మీకు ఈ బయటం ద్వారా ఎథికల్ గా జెన్యున్ గా వస్తుంది. మీరు సంపాదించే ప్రతి రూపాయి 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆశీర్వాదంతో కూడిన ఆనందాన్ని మీకు ప్రసాదిస్తున్న విషయాన్ని మరొకసారి నేను మీకు రిమైండర్ చేస్తున్నాను. సో లీడర్స్, కొన్ని లక్షల టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో మీరు కూడా ప్రతి ఒక్కరు టెస్ట్ మనీ వచ్చింది చాలా మందికి, బట్ మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తున్నాము అర్థం అవడం లేదు. చాలా మంది ఉన్నారు జూమ్ లో ఉన్న వాళ్ళు, నాకు తెలుసు వాళ్ళ లైఫ్ లో వచ్చినారు, వాళ్ళ టీమ్ లో కూడా ఇచ్చినారు చాలా మందికి. ఎంతో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మౌత్ టు మౌత్ లో వెళ్తుంది. మీకు వచ్చిన రిజల్ట్స్ షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి అది హెల్ప్ అవుతుంది. ఎంతో మందికి మీరు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఇచ్చే వాళ్లకు ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడున్నా కూడా టెస్ట్ మనీస్ హానెస్టీగా. ఇక్కడ ఈ బ్యాటంలో ఎవరు మీకు ఫోర్స్ చేసి ఇది చెప్పండి నేను చెప్పడం లేదు కదా, అది మీ మనస్ఫూర్తిగా మీ హృదయపూర్వకంగా వచ్చినటువంటి టెస్ట్ మనీ. సో మీకు జరిగిన రియల్ ఫీలింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ. సో టెస్ట్ మనీస్ కంపల్సరీ చెప్పాలి. ఈ ఒక్క టెస్ట్ మనీ విన్న తర్వాత చాలా మంది లీడర్స్ యాక్టివేట్ అవుతారు. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో ఒక 100 ప్రొడక్ట్స్ మనం ఇచ్చాం టీం ద్వారా. ఒకసారి వాళ్ళ టెస్ట్ మనీ వింటే వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ 100% ఇంప్రూవ్మెంటేషన్ అవుతుంది కదా. సో అందుకనే టెస్ట్ మనీ సెషన్ కంటిన్యూ రన్ అవుతుంది. సో అందరూ వినండి, మీ టెస్ట్ మనీస్ కూడా షేర్ చేయడానికి ముందుకు రావాలి. అక్కడ ఉన్నటువంటి కోహోస్టర్తో ఉన్నారు, సాయి సార్ కావచ్చు, అశ్విన్ సార్ కావచ్చు, ఇంకోరైనా కావచ్చు. మళ్ళీ అడగవద్దు అనమాట. అది సీనియర్స్ గా కొన్ని లక్షల టెస్ట్ మనీస్ ఉన్నాయి. మనం మహా అంటే 2 hours లో 100 కంటే ఎక్కువ షేర్ చేయాలి, మాక్సిమం 50. సో లీడర్స్ టెస్ట్ మనీ షేర్ చేస్తే ఏమవుతుందంటే మీరు మీ టీం యాక్టివ్ అవుతారు, కొత్త వాళ్ళకు ఒక భరోసా వస్తుంది. రాబోయే రోజులలో ఈ బయాటోరియం టాప్ 1 పొజిషన్ లోకి వస్తుంది, కేవలం మీ చెప్పే ఒక టెస్ట్ మనీ ద్వారా. సో ఐ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ సార్. సో వండర్ఫుల్ సెషన్. సో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది సాయి సార్. ఒక టెస్ట్ మనీ రన్ చేసే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి మా గురుజీ మీకు పిలిచి మరీ ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఈ రోజు మన టీంలో ఇందాక అశ్విన్ సార్ మాట్లాడారు, ఆల్మోస్ట్ మేము 1-2 days డిఫరెన్స్ లో బిజినెస్ లోకి వచ్చాము. 7,000-8,000 ప్లస్ మేము ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశాము. ఒకటి కూడా మనకు ఫెయిల్ అయిందనే విషయం రాలేదన్నమాట. కొంచెం బిజినెస్ చేయకపోవచ్చేమో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, బట్ అందరికీ రిజల్ట్ ఉంది, ఇది మాత్రం పక్కా. సో ఇలాంటి కంపెనీ భూమి మీద లేదు, ఇలాంటి ప్రోడక్ట్ భూమి మీద లేదు. సాగర్ సార్ యొక్క అద్భుతమైన ఆవిష్కరణ. సో లీడర్స్ మిరాకిల్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట, కంటిన్యూగా వాడాలి. ఓకే, ఒక కిట్ 10-7 కిట్ కంప్లీట్ ఒక పర్సన్ కోసం డిజైన్ చేయబడింది. ఇది ఒకటికి 10 సార్లు చెప్పాలి. సో ఇంట్లో 3 వ్యక్తులు ఉంటే 3 వేరు పార్ట్స్, ఒకరు బెల్ట్ పెట్టుకొని వెళ్తారు, ఒకరు రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని వెళ్తారు, ఒకరు వాటర్ బాటిల్ వాడతారు. ఇది కరెక్ట్ సిస్టమ్ యూజింగ్ కాదనమాట. ఒక 10-7 కిట్ డిజైన్ బై ద 1 హ్యూమన్ బీయింగ్. ఓకే, ఒక పర్సన్ ఖచ్చితంగా వాడాలి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా 100% రిజల్ట్ వస్తుంది. దట్టు ఏంటంటే టైం లిమిట్ అంటూ లేదు. ఒక్కొక్క మనిషి యొక్క మెటబాలిజం, వాళ్ళ యొక్క ఏమంటారు బాడీ యొక్క ఇమ్యూనిటీపై డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 100% మీరు ఇక్కడ ముందుకెళ్ళొచ్చు. 2026 మనదే. సో లీడర్స్ ఎప్పుడు కూడా టెస్ట్ మనీ చెప్పడానికి ముందుండాలి. మనం చెప్తేనే మన టీం కూడా చెప్తారు. మీకు ఉన్నది ఉన్నట్లే, అబద్ధం ఆడమని చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్లే చెప్పడం ద్వారా కొత్త వ్యక్తులకు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆల్ ద బెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జూమ్ లో ఫిక్స్ అయిపోండి, ఈ బయాటోరియం ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ కాదు, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద యూనివర్స్. అంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకు డాక్టర్ సాగర్ జోషి గారు ఇచ్చారు. దాన్ని మీరు ప్రాపర్ గా వాడించండి. మార్కెట్ అంతా ఖాళీగా ఉంది, టాబ్లెట్స్ మింగి జనాలు విసిగెత్తిపోయారనమాట. ఒక్కసారి మీరు ప్రాపర్ వేలో కనుక ప్రజెంటేషన్ ఇస్తే 2000% సేల్ గ్యారంటీ సార్. ఇందాక రవిప్రకాష్ సార్ చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు దేవుడిలాగా చూస్తారనమాట. అలాంటి ఒక అవకాశం మీకు ఇక్కడ ఇచ్చారు. మీరు ఎన్నో పనులు చేయొచ్చు. పబ్లిక్ యొక్క హెల్త్ నాశనం చేసుకుంటూ కోట్లు సంపాదించే వాళ్ళని చూసాం, గుట్కాలు అమ్ముకుంటూ కోట్లు సంపాదించే వాళ్ళని చూసాం. బట్ ఆరోగ్యాన్ని ఇస్తూ వాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ దూరం చేస్తూ సంపాదించే ప్రతి రూపాయి మీకు, మీ కుటుంబానికి శ్రీరామ రక్షగా పనిచేస్తుంది.
ఒక వ్యక్తి యొక్క రక్తం తాగి సంపాదించే డబ్బు ఎప్పటికీ నాశనం చేస్తుంది. బట్ ఈ బయోటోరియంలో ఆశీర్వాదంతో కూడిన ఇన్కమ్ మనం తీసుకుంటాము. సో లీడర్స్, ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్ ఇన్ ఈ బయోటోరియం. గర్వంగా గౌరవంగా చెప్పుకోండి, గౌరవంగా బిజినెస్ చేయండి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేయండి. సో లీడర్స్, ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లీడర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళకు నేర్పించండి సిస్టమ్ అంటే ఏంటి, ఏ విధంగా ప్లాన్ చెప్పాలి అనేది కంపల్సరీ నేర్పించండి. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్. సాయి సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, సెషన్ క్లోజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. ఇంకో ఉన్నారా సాయి సార్? థ్యాంక్ యూ సాయి, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. స్నేహ మేడం, ఒక 1 minute లో మీరు మాట్లాడండి. మీకు అన్మ్యూట్ ఇస్తున్నా మేడం, మీకు అన్మ్యూట్ వచ్చింది చూడండి. వెల్కమ్ మేడం, ప్లీజ్. ఎస్ సార్, సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. ఇందాక మ్యూట్లో పడిపోయింది. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్. టైల్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ఐ ట్రై ఎవ్రీథింగ్, లైక్ మన ఆయుర్వేదిక్, అలోపతి, సో బోన్ ఉంటుంది కదా, కేపాల్ బోన్, అవన్నీ ఉంటుంది. మీ మైక్ అన్మ్యూట్ అయిపోయింది మేడం, ఒకసారి మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్. సో అలోపతి దాని వల్ల రిజల్ట్ రాలేదు సార్. సో కూర్చోవడం చాలా ప్రాబ్లం ఉంటుంది, దాని వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ ప్రోడక్ట్ తీసుకున్నాక 1 day ఏమనిపించాలి, 2 day ఏమనిపించాలి, సో మా అప్లైన్ బాగా సార్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏం రిజల్ట్ లేదు కదా 1-2 days లో అని నేను అనుకుంటున్నాను. బట్ 3rd day వెన్ ఎవర్ ఐ సిట్ ఇన్ చైర్, అప్పుడు నాకు అనిపించింది టైల్ బోన్ పెయిన్ లేదైంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. 3 days లో నాకు టైల్ బోన్ రిజల్ట్ అయితే వచ్చింది సార్. సో ఏదైతే యాక్సిడెంట్ పెయిన్స్ ఉన్నాయో అది కూడా హీల్ అవ్వడం జరిగింది. సో ఏదైతే ఇంకొకటి స్టమక్ ఇష్యూస్ ప్రెసెంట్ నడుస్తుంది. సో మెడికేషన్ తో పాటు వాడితే డిఫరెంట్ తెలుస్తుంది అనమాట, పాతది ఇప్పుడు. ఇది నా ఫస్ట్ రిజల్ట్ సార్. సెకండ్ వచ్చేసి మా మదర్ కి స్టమక్ దగ్గర, లోయర్ అబ్డామినల్ దగ్గర ఇట్లా గడ్డలాగా అవ్వడం జరిగింది, బ్లడ్ క్లాటింగ్ దెబ్బ. హలో, వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ. సో అది క్లాట్ అవ్వడం వల్ల షీఈ్ అనేబుల్ టు వాక్ అండ్ పెయిన్ చాలా సివియర్గా ఉండే. ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ నేను మా మదర్ గురించి కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సో షీ డిడ్ంట్ బిలీవ్ అనమాట. ఫస్ట్ మీరు వాడండి, తర్వాత నేను వాడతా అన్నట్టు కాన్సెప్ట్ లో మా మదర్ నాకే వాడమని చెప్పినారు. సో ఓన్లీ పిల్లోనే వాడడం జరిగింది మా మదర్. సో పిల్లో వల్లనే మా మదర్ కి విత్ ఇన్ 3 days లో బ్లడ్ అనేది క్లాట్ అది కరిగిపోవడం జరిగింది. ఓవర్ పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా క్యూర్ అయింది సార్, విత్ అవర్ పిల్లో ఓన్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ సాగర్ జోషి సార్ ఫర్ దిస్ గ్రేట్ ఇన్వెన్షన్ టు అవర్ ఆల్ e-Bioterium ఫ్యామిలీ అండ్ టు ఆల్ ఇండియన్స్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ అన్నమాట సాగర్ జోషి సార్ అండర్లో మనం వర్క్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ, రియల్లీ ఎక్సలెంట్. ప్రాపర్గా వాడండి మేడం, 100% రిజల్ట్ వస్తుంది మీకు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, క్లోజ్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ సార్. అశ్విన్ సార్, జైపాల్ సార్, రియల్లీ నాకు ఒక e-Bioterium ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం ఇది ఒక రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే నాకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన జైపాల్ సార్కి, అశ్విన్ సార్కి, గంగారాం సార్, మన ఏపీ అండ్ తెలంగాణకి ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిన మన వెంకట్ సార్కి, అంద మహాగురుజీకి రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. ఎస్.